शान्तपावनमचिन्त्य वैभवम् तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। संसारसर्पदष्टानां जन्तूनाम् अविवेकिनां चन्द्रशेखरपादाब्जस्मरणं परमौषधम्। चन्द्रशेखर 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 पाहि माम् चन्द्रशेखर 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 रक्ष माम्। శివాయ గురవే నమః. అందరూ ఒక్కసారి ఏకకంఠంతో పలుకుదాం భగవన్నామస్మరణ. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ కామాక్షి పరదేవతాయై నమః. శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామినే నమో నమః. శ్రీ 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 జయేంద్ర సరస్వతీ స్వామినే నమో నమః. శ్రీ 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 విజయేంద్ర సరస్వతీ స్వామినే నమో నమః. కాంచీ గురుత్రయానికి నమస్కారం చేసుకుంటూ ఈరోజు నుంచి ఈ కర్నూలు క్షేత్రంలో మనం అమ్మవారిని సాక్షాత్కరింపజేసుకోబోతూ ఉన్నాం. కర్నూలు నిజానికి క్షేత్రం అనే మాట ఇక్కడ వాడాం. భగవచ్ఛక్తి ఉన్నదాని క్షేత్రం అని వ్యవహరిస్తూ ఉంటాం మనం. కర్నూలుకు ఆ భగవచ్ఛక్తి ఉంది. ఎందుకంటే కర్నూలు పరిసరాలు అన్నీ కూడాను దివ్యమైన క్షేత్రాలతో ఉన్నాయి. శక్తిపీఠం అలంపురం జోగులాంబ, అదేవిధంగా యాగంటి మొదలైన శివక్షేత్రాలు, దానికి తోడు శ్రీశైలానికి సంబంధించిన ఒక ప్రధాన మండలంలో కర్నూలు ఒక ప్రధానమైన భాగం. కర్నూలు జిల్లా గర్వించదగ్గ పెద్ద అంశం ఏంటంటే జ్యోతిర్లింగమైనటువంటి శ్రీశైలం, శక్తిపీఠమైన భ్రమరాంబ, జోగులాంబ మొదలైన వారు ఉన్నటువంటి గొప్ప క్షేత్రం కర్నూలు. అలాంటి ఈ కర్నూలు ప్రాంతానికి వచ్చి మాట్లాడడం అంటే ఆనందకరమైనటువంటి అంశం ఇది. సుమారు 12-13 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చి నేను ప్రసంగించాను. మా మిత్రులు ఇక్కడ ఉన్నారు, వారు
అప్పుడు తీసుకొచ్చారు పాఠశాల ప్రాంగణంలో. ఇప్పటికీ నాకు గుర్తు, అది శివతత్వం చెప్పాం. అప్పుడు మీరు చూపించిన ఆధారం నేటికి మరువలేం. అప్పుడు ఈ పరిసరాల్లో ఉన్నటువంటి చారిత్రక ప్రశస్తి, పురాణ ప్రశస్తి కూడా తెలుసుకున్నాం. గొప్ప చరిత్ర కలిగినటువంటి చోటు కర్నూలు. ఒకప్పటి రాజధాని నగరం మాత్రమే కాకుండా మన సంస్కృతికి చరిత్రకి కూడా ఒక కేంద్రమైనటువంటిది కర్నూలు. ఇలాంటి నగరానికి వచ్చి మాట్లాడడం నాకు ఆనందం కలిగిస్తున్నది. ఇవాటి నుంచి కర్నూలులో కాంచీ క్షేత్ర వైభవం మనం దర్శించబోతూ ఉన్నాం. కర్నూలు కాంచీపురం కాబోతూ ఉన్నది. ముఖ్యంగా మనం కూర్చున్నటువంటి చోటు చాలా పవిత్రమైనటువంటిది. ఎందుకంటే అమ్మ కామాక్షీదేవి ఇక్కడ ఉంది. ఇది మీరు గుర్తించితే ఇంకా చాలా సంతోషం. ఇప్పటికీ గుర్తించి ఉంటారు. ఎందుకంటే సాక్షాత్ పరదేవత యొక్క పురుష రూపం అని మనం అభివర్ణించదగిన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఇక్కడ 4 నెలల పాటు చాతుర్మాస్య దీక్షలో ఉన్నారు అన్న మాట వింటేనే ఒళ్ళు పులకిస్తుంది. మహాత్ముల ప్రభావం ఎలా ఉంటుందంటే, వారు కొంతకాలం అక్కడ ఉండి ఆ చోటు వదిలి వెళితే వారు వెళ్ళిపోయిన వారి శక్తి అక్కడ కేంద్రీకృతమై ఉంటుంది. అందుకు ఇప్పటికీ వారి శక్తి తరంగాలు ఇక్కడ వ్యాపించి ఉన్నాయి కనుక ఇది మహాక్షేత్రం అని భావించడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక్కడ సాధారణంగా ఒక మనిషి ఎవడని సెంటు పూసుకుని వచ్చి గదిలో కూర్చుంటే వాడు వెళ్ళిపోయిన రోజంతా సెంటు గదిలో ఉంటుంది. ఇక్కడ ఆ తాత్కాలికమైన సెంటు పరిమళమే ఒక రోజంతా ఉంటూ ఉంటే, ఒక మహాత్ముడు కూర్చుని వెళ్ళిన తర్వాత ఆయన తపశ్శక్తి ప్రభావం కొన్ని వందల సంవత్సరాల వరకు ఉంటుంది. ఆ విధంగా అలాంటి ఒక మహా తపశ్శక్తి కేంద్రంలో మనం కూర్చున్నాం. నేను ఇవాళ ఇక్కడ దిగిన వెంటనే ఆత్మీయులందరూ చాలా ఆదరంగా నాకు పూర్ణకుంభం లాంటి నిండు మనస్సుతో స్వాగతం పలికారు. వారందరూ ఆత్మీయతకు నేను కృతజ్ఞతలు. అదేవిధంగా వస్తూనే తొలి అడుగు ఇక్కడున్న శంకరమఠంలో వేసి నేను చాలా ఆనందించాను. ఇలాంటి శంకరమఠం ఉన్న కర్నూలు పుణ్యం చేసుకుంది. అయితే భారతదేశానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆసేతు సీతాచలం దైవశక్తి వ్యాపించినటువంటి భూమి భారతదేశం మాత్రమే. అందుకు భారతీయులందరూ గర్వించదగ్గ అంశం ఇది. అటు హిమవత్పర్వత ప్రాంతాల నుంచి ఇటు దక్షిణ సముద్రం వరకు ఆ సేతు సీతాచలం అనే వ్యవహారం అనుకున్నది. ఆ సేతు సీతాచలం, సేతువు నుంచి సీతాచలం వరకు అంటే రామేశ్వరం నుంచి హిమాలయాల వరకు అన్ని పవిత్ర క్షేత్రములే మనకు. ఇంకో మాట అంటుంటాం, కాశ్మీర్ సే కన్యాకుమారి తక్కని, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు. కాశ్మీరేతు సరస్వతి, అక్కడ అమ్మ సరస్వతీదేవి ఉన్నది. కన్యాకుమారి అమ్మవారు. చూస్తుంటే భారతదేశం అంతా కూడాను అమ్మగా చెప్పచ్చు, అయ్యగా చెప్పచ్చు. ఎందుకంటే పరమేశ్వరుడు ఆసేతు సీతాచలం అన్నప్పుడు రామేశ్వరంలో రామేశ్వరుడే వెలసి ఉన్నాడు. సీతాద్రియందు అంటే హిమాలయంలో కేదారేశ్వరుడుగా ఉంటూ ఇక్కడి నుంచి అక్కడి వరకు ఎన్ని శివక్షేత్రాలు ఉన్నాయండి. మనం ఉన్న ఈ చోటంతా మహాశివక్షేత్రమే. అందుకే మహానుభావుడు వాజ్పేయి గారు ఒక మాట అన్నారు, ఈ భారతదేశంలో సబ్ కంకర్ హే శంకర్ అన్నారు. ఆయన ప్రతి రాయి శివుడే అని భావన చేశారు ఇక్కడ. అదేవిధంగా ఈ దేశమంతా శక్తిమయం. అందుకే భారతదేశం ఉన్న ప్రతివారు కూడాను ఈ దేశాన్ని అమ్మా అని కొలుచుకుంటారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై. ఇది ఎవరంటారు అంటే మానవత్వం ఉన్నవాళ్ళు అంటారు, మనస్సు ఉన్నవాళ్ళు అంటారు, మనిషి అయిన వాడు అంటాడు ఈ మాటని. భారత్ మాతాకి జై. ఎందుకంటే మాత అంటే ఒక స్త్రీమూర్తి కాదు. ఇది బాగా తెలుసుకోవాల్సిన అంశం. మాత అంటే స్త్రీమూర్తి కాదు. మాత అనేది ఒక భావం. మాతృమూర్తిని ఒక స్త్రీగా ఎవ్వడు చూడ్డు. చూస్తే వాడు పాపాత్ముడే. స్త్రీని మాతృమూర్తిగా చూస్తాడు కానీ మాతృమూర్తిని స్త్రీగా చూడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ మాతృ అనేది ఒక భావం. ఆ భావం ఏంటంటే ఎవరి వల్ల మనం జన్మించామో, ఎవరి వలన, ఎవరి ప్రేమ వలన, ఎవరి అవ్యాజమైన ప్రేమ వలన మనం పోషింపబడ్డామో వారిని అమ్మ అని పిలుస్తాం. కనుక మనకు కారణమైనది, మనకు పోషకమైనది, మనకు రక్షకమైనది అమ్మ. స్పష్టమైంది కదా. అమ్మ అనగానే ప్రతివాడి మనస్సు కరిగిపోతుంది. వాడు ముసలివాడైనా దెబ్బ తగిలితే అమ్మా అని ఏడుస్తాడు. అందుకు నేను అమ్మా అని పిలుస్తాను అనాలి మానవుడు అయినవాడు. అంతే కదండి. 100 ఏళ్ల ముసలివాడైనా రోగం వచ్చి మూలిగితే అమ్మ అని మూలుగుతాడు. వాడు ఏ అమ్మని పిలిచాడో తర్వాత తెలుసుకుందాం. కానీ అమ్మ అనే భావం ఎంత గొప్పగా ఉన్నది ఇక్కడ. ఎందుకంటే అమ్మ ప్రేమ అన్నిటికంటే గొప్పది. మనకు జన్మనిచ్చింది, మనల్ని పోషించింది, మన గురించి మనకు తెలియని కాలంలో మన గురించి గమనించుకుంటూ కాపాడుకుంటూ వస్తోంది. పైగా అమ్మలో ఉన్న అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే అవ్యాజ కరుణామూర్తి అజ్ఞానధ్వాంత దీపిక. అవ్యాజమైన కారుణ్యం అంటే సృష్టిలో ప్రతి ప్రేమ స్వార్థం ఉంటుంది,
కానీ అమ్మ ప్రేమ మాత్రమే ఏది ఆశించకుండా అందిస్తుంది ప్రేమ. అందుకే మాతృదేవో భవ అనే భారతీయ సంస్కృతికి మనం వారసులం గనక, భారతీయ సంస్కృతిలో అమ్మలు మొత్తం నలుగురు ఉంటారు. ఒకరు కన్న తల్లి, ముందు ఆవిడుంటేనే మనం దేశము జ్ఞానము ఇవన్నీ ఉంటాయి గనక ముందు కన్న తల్లి, రెండవది దేశమాత, మూడవది గోమాత, నాలుగవది జగన్మాత. ఈ నలుగురు మాతల్ని నమస్కరించేవాడు భారతీయుడు. ఈ నలుగురు మాతల్ని మనం నమస్కరిస్తాం. అలా మనకి ఈ ప్రధానమైన నలుగురు మాతల్లో ముగ్గురు మాతలకి మూలమైన జగన్మాతని మనం కొలుచుకుంటున్నాం. అందుకు భారతదేశాన్ని మాతృస్వరూపంగా చూడాలంటే కాశ్మీర్ షే కన్యాకుమారి తక్కనాలి. కాశ్మీరంలో సరస్వతి నుంచి కన్యాకుమారి అమ్మవారి వరకు అంతా అమ్మవారి మహిమే. అందులో కామాక్షి క్షేత్రం ఒక అమ్మవారి పీఠాల్లో ఒకటి. అలాంటి భారతదేశంలో ప్రతి చోటు శివమయమే, ప్రతి చోటు శక్తిమయమే. భారతదేశమే శివశక్తిమయం. ఇది మనం నమస్కరించవలసిన ప్రధానమైన భావం. ఎందుకంటే మన పూర్వీకులు తపశ్శక్తి చేత భగవంతుణ్ణి ఇక్కడ సాక్షాత్కరింపజేసుకున్నాడు. అదేమిటో, ప్రపంచంలో ఎన్ని దేశాలైనా ఉండొచ్చు కానీ దివ్యత్వం మాత్రం భారతదేశం నుండే ప్రపంచానికి అందుతూ ఉంటుంది ఇక్కడ. అందుకే బాగా ఆలోచిస్తే ప్రపంచమంతా ఒక ఇల్లు అని భావించగలిగిన సంస్కారం మనందరికీ ఉన్నది. అంతే కదండి, ప్రపంచమంతా ఒక ఇల్లే. వసుధైవ కుటుంబకం అనే మాట మన సంస్కృతిలో కనబడుతుంది. అందుకే అన్ని మతాల వారిని, అన్ని వర్ణాల వారిని, అన్ని దేశాల వారిని కూడాను మనం మనవారిగా భావించుతూ, మనం మనగా ఉంటూ వారిని గౌరవిస్తూ అన్ని మతాలతో కలిసి ఒక స్నేహభావంతో, సోదర భావంతో బ్రతకగలిగే సంస్కారం హిందువుకి సహజంగా ఉంది అని మనం సగర్వంగా, సానందంగా ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఇక్కడ అలాంటి ఈ హైందవ భూమిలో అనాదిగా అనేకములైనటువంటి దేవతా క్షేత్రములు మహర్షుల తపస్సుల వల్ల, దేవతల కారుణ్యాల వల్ల ఏర్పడ్డాయి. అందుకే క్షేత్రరూపీ మహేశ్వర అంటోంది శివపురాణం. భగవంతుడు మనల్ని అనుగ్రహించడం కోసం కొన్ని భూముల్ని పవిత్రంగా చేస్తూ తాను వ్యక్తమవుతాడు. కొన్ని కాలాలని పవిత్రం చేస్తాడు. కాలాలని పవిత్రం చేస్తే పర్వాలు, భూమిని పవిత్రం చేస్తే క్షేత్రాలు, నీరు పవిత్రమైతే తీర్థాలు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ఈ భారతదేశంలో చికాగో నగరంలో, ఎందుకంటే నాకు ఇక్కడ రాగానే ఆనందించినది ఏంటంటే స్వామి వివేకానంద పేరును ఉన్న సంస్కృత పాఠశాలలో మాట్లాడుతున్నందుకు నేను ఆనందించి మరి మాట్లాడుతున్నాను. ఆయన పేరు తలంచుకుంటే ఒళ్ళు పులకిస్తుంది మనకి. ఆయన చెప్తాడు ప్రపంచ దేశాలకి, మాకు మీరే మతాలు తేవనక్కర్లేదు, కొత్త మతాలు అక్కర్లేదు, మా దేశంలో కావలసినంత ధర్మం ఉంది, మీకు కావాలంటే నేర్పుతాం. ఎందుకంటే ప్రపంచంలో ఎవరికైనా మతాన్ని, ధర్మాన్ని అందివ్వగలిగినటువంటి అఖండ శక్తి, అఖండ నిధి భారతదేశానికి మాత్రమే ఉన్నది. అందుకే ప్రపంచానికి భారతదేశం గురుపీఠం, భారతదేశ జ్ఞానం హిందూ విజ్ఞానం అని స్వామి వివేకానంద చెప్పిన మాటను ఒక్కసారి స్మరిస్తూ, అలాంటి మహాత్ములు ఈ దేశంలో ఎప్పటికప్పుడు అవతరిస్తూ ఉంటారు, మన ధర్మాన్ని కాపాడుతూ ఉంటారు. అలాంటి వారినే మనం గురు పరంపర నమస్కారం చేసుకుంటూ ఉంటాం. అందుకే దేశంలో ఒకవైపు క్షేత్రాలు, తీర్థాలు ఎలా ఉన్నాయో మరొక వైపు మహాత్ములు ఉన్నారు ఇక్కడ పరంపరగా. అందుకే దేశం గర్వించదగ్గ అంశాలు ఏంటంటే, ఒకటి క్షేత్రరాజములు, రెండు తీర్థరాజములు, మూడవది ఏమిటి అంటే మహాత్ముల పరంపర. భారతీయుడు ఒక్కసారి తలంచుకుంటే ఆనాటి వ్యాసదేవుణ్ణి మొదలుకుని ఆదిశంకర భగవత్పాదుల వారు, భగవద్ రామానుజుల వారు, మధ్వాచార్యుల వారు, ఆ తర్వాత క్రమక్రమంగా రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, రమణ మహర్షి, కాంచీపుర యతీంద్రులు, శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు, ఇలా ఎప్పటికప్పుడు మహాత్ములు మనకు గుర్తుకొస్తూనే ఉంటారు. అందుకే ఈ దేశానికి నిజమైన రక్షకులు ఆ మహాత్ములే. ఆ గురు పరంపర అంతటిని మనం స్మరించుకుంటున్నాం. అందుకే ఇక్కడ మనం అమ్మవారి మహిమ, గురు పరంపర ఈ రెండింటినీ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే అమ్మవారు ఒకరు ఉన్నారు, అమ్మవారిని ఆశ్రయిస్తే బాగుపడతాము. ఎలా ఆశ్రయించాలి, ఈ మూడు మన గురువులు చెప్తేనే తెలుస్తాయి, లేకపోతే ఏం తెలుస్తుందండి? అది కబీర్ ఒక మాట అంటాడు, అద్భుతమైన మాట. గురువు గోవిందుడు ఇద్దరూ ఒక్కసారి నా ముందు ప్రత్యక్షమైతే నేను ముందు గురువు పాదాలకే నమస్కరిస్తాను. ఎందుకంటే గోవిందుణ్ణి నాకు గురువే చూపించాడు కనుక ముందు గురువుకి నమస్కరిస్తానన్నాడు. అందుకే గురుభక్తి లేని వాడికి గోవిందుడు అనుగ్రహం దొరకదు గనక యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురువు అనే మాటను చెప్పారు. భగవంతుడిపై ఎంత భక్తి ఉంటుందో అంత భక్తి గురువుపై ఉండాలి అన్నారు ఇక్కడ. అందుకే కనిపించని భగవంతుణ్ణి కనిపించేలా చేసేవాడు కనిపించే గురువు మాత్రమే. గురువులో భగవంతుడిని చూడాలి. అందుకే గురువుకి గోవిందునికి భేదం లేదు. అందుకే కామాక్షి మహిమ గురు పరంపర అని మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఆ మాటకొస్తే అమ్మవారి గురు రూపం.
అవునా కాదా మీరు చెప్పండి. మీరందరూ లలితా సహస్రం చదువుతారా లేదా? కర్నూలు వారు నాకు కొత్త కాదు, నేను మర్చిపోలేను 12 ఏళ్ల క్రితం అనుభూతి. పైగా ఇన్ని క్షేత్రాలు వీటన్నిటితో అనుబంధం ఉన్న మీకు అమ్మవారు తెలియకుండా ఉంటారా? సంప్రదాయేశ్వరి సాధ్వి. ఏది? అందరి గొంతులు విచ్చుకోవాలి, అమ్మల గొంతులు. వేడికి అలసిపోయారా? సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి. అది ఆ తల్లి గురుమండల రూపిణి. గురు సమూహములు ఎన్ని ఉన్నా గురు మండలం, మండలం అంటే ఒక గురువుతో మన బతుకు బాగుపడదు, అనేక గురువులు కావాలి. ఇవాళ మనం గురువును అనుగ్రహించారంటే ఆయన వెనకాల అందరు గురువులు ఉన్నారండి. ఇవాళ మనం చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారిని నమస్కరిస్తున్నాం. ఆ తర్వాత వెంటనే జయేంద్ర సరస్వతి స్వామివారిని నమస్కరిస్తున్నాం, విజయేంద్ర సరస్వతి స్వామిని నమస్కరించుకుంటున్నాం. ఈ జయేంద్ర సరస్వతి స్వాముల వారి వెనకాల గురువు చంద్రశేఖరుల వారు. చంద్రశేఖరుల వారి వెనకాల 67 గురువులు ఉన్నారు. వీరందరికీ మూలంగా ఆదిశంకర భగవత్పాలు వారు ఉన్నారు. అంటే ఎప్పటికీ ఎంత గురు పరంపర వెళ్ళిపోయింది చూడండి. ఈ గురు పరంపర అంతా ఒక దగ్గర తెస్తే సమూహం అవుతుంది కదా, సమూహానికే మండలం అని పేరు. గురు మండల రూపిణి అంటే ఇందరు గురువుల రూపంలో ఉన్నది మా అమ్మ కామాక్షి అని నమస్కారం చేసుకోవాలి ఇక్కడ. అందుకే కామాక్షిదేవి కటాక్షం గురువుల యొక్క నేత్రముల నుంచి మనకు లభిస్తోంది గనక గురుచరణాలను ఆశ్రయించినటువంటి వాడు ధన్యుడవుతాడు అనే విషయాన్ని మనకి చెప్తున్నది శాస్త్రం. అలాంటి గురుమండల రూపిణి అయిన కామాక్షి మహిమను చెప్పుకుంటూ మనం గురు పరంపర గురించి ప్రస్తావన చేసుకుంటున్నాం గనక మన ధన్యులమవుతా. అయ్యా, మేము ముందు చేస్తున్న కదలికలు అందరూ అటెన్షన్ కదిలిస్తున్నారు. విష్ణు ఇదం విష్ణు విచక్రమే త్రేధా నిధదే పదం. ఏమైనా సవరించవలసి ఉంటే ఒక నిమిషం సవరించేయండి, పర్వాలేదు. చెప్తాం కనుకనే త్యాగరాజ స్వామి ఒక మాట అంటారు, గురులేక ఎటువంటి గునికి మోక్షము లేదు అన్నాడు ఆయన. గురువు అనేవాడే లేకపోతే తరించేది ఎలాగా? అది గురుకృప మాత్రమే మనల్ని తరింపజేస్తోంది గనక ప్రతి విద్యకి, భారతదేశంలో ప్రతి విద్యకి గురువులను మనం నమస్కారం చేసుకుంటాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. భారతదేశంలో కాసింత మాట్లాడడం తెలిసిన వాడందరికీ శ్లోకం వచ్చి ఉంటుంది, అంతే కదా. అయితే భగవంతుడు, గురువు, మనము అంటే మనకి భగవంతుడికి అనుసంధానం ఏంటి? భగవంతుడికి మనకు అనుసంధానం అగరబత్తీలు కాదు, గురువు గారు తెలుసుకోండి. ఇక్కడ గురువుల వల్ల భగవంతుడితో మనకు అనుసంధానం ఏర్పడుతున్నది. అది గురువు ద్వారా మనం పొందుతున్నాం గనక గురువులో అమ్మవారిని చూడగలగాలి, అప్పుడు అమ్మవారిని చూడగలం. అని అమ్మవారే మనల్ని తరింపజేయడం కోసం గురు రూపంగా అవతరిస్తుంది. ఆవిడ తరిస్తుంది, మనల్ని తరింపజేస్తుంది. అయితే ఆవిడ అవతరిస్తుంది, దానివల్ల మనం తరిస్తాం. ఇది తెలుసుకోవాల్సింది. ఏ రూపంలో అవతరిస్తుంది? గురు రూపంలో అవతరిస్తుంది. అందుకే మనకు భగవంతుడి గురించి చెప్పేవారు భగవద్రూపాలే అని భావించగలగాలి. అత్యద్భుతమైన మాట మనకి విష్ణు పురాణంలో కనబడుతుంది. నారాయణుడు స్వయంగా చెప్తాడు ఒక మహానుభావుడైన ఒక గురుభక్తుడితో, ఏమనంటే ఒక అక్షరం నేర్పేవాడిని కూడా గురువుగానే భావించాలని చెప్పారు. అందుకు ఉపాధ్యాయులు కూడా గురువులే, లౌకిక విద్యలు చెప్పేవారు గురువులే, అక్షరాలు నేర్పే వాళ్ళందరూ గురువులే అన్నారు ఇక్కడ. అలాగే మనకి సైన్సు, మ్యాథమెటిక్స్, సంగీతం ఎవరు చెప్పినా గురువులే అంటాం. అయితే లౌకిక విద్యలు చెప్పేవాళ్ళ కంటే వేదధర్మము చెప్పేవాడు గురువు అని చెప్పారు ఇక్కడ. వారికంటే గురువు నా గురించి చెప్పేవాడెవడు వాడు మరీ నాకు ప్రీతిపాత్రుడు అంటున్నారు. నా గురించి అంటే భగవంతుడి గురించి, అది శివుడు, విష్ణువు, అమ్మవారు, ఇలా పలు రూపాలతో ఉన్నటువంటి పరమాత్మ గురించి ఎవరైతే చెప్తాడో ఆ గురువుకి నాకు భేదం లేదన్నాడు విష్ణువు. ఎంత గొప్ప మాట ఇక్కడ. అందుకే భగవద్విజ్ఞానాన్ని మనకు అందించే గురువునే మనం గురుస్థానంలో పెట్టుకుంటాం. మిగిలిన వారందరినీ కూడా గౌరవిస్తాం. కానీ గౌరవించదగిన వాడు గురువు. గురుభావం పేరే గౌరవం. ఇది తెలుసుకోవాల్సినది. అలాంటి గురువులందరిలో మొదటి గురువు అమ్మవారు, ఆ తర్వాత మనం చెప్పుకున్న గురు పరంపర అంతా. అందుకే కామాక్షి మహిమ గురు పరంపర 2 భాగాలు కాదు, 2 కలిపి ఒకటే స్వరూపంగా మనం భావన చేయాలి. అలాంటి ఆ కామాక్షీదేవిని ఎల్లవేళలో కొలుచుకుంటూ భారతదేశాన్ని తరింపజేయడానికే వచ్చినటువంటి గురుస్వరూపాల్లో ఆదిశంకరుల తర్వాత మళ్ళీ అంతటి వారు అని చెప్పగలిగిన మహానుభావులు 100 ఏళ్ల పాటు భారత భూమిపై నడయాడి అనేక విధాలుగా సనాతన ధర్మాన్ని ఉద్ధరించినటువంటి సాక్షాత్ దక్షిణామూర్తి అపరావతారమైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు తన మహాజీవితంలో 4 నెలల పాటు ఇక్కడ సంచరించి ఇక్కడ ప్రాంతాన్ని ధన్యం చేశారు. ఈ పవిత్ర తుంగభద్ర నదీ తీరంలో. పైగా తుంగభద్ర పరమ పావనమైనటువంటి పుణ్యనది, సామాన్యమైనది కాదు. గంగా, తుంగ 2 కూడా
గంగా స్నానం తుంగా పానం అన్నారు ఇక్కడ. గంగా స్నానానికి మహిమ, తుంగా పానానికి మహిమ అన్నారు ఇక్కడ. కాసింత నీరు తాగితేనే తరింపజేసే తుంగభద్రా నదీ తీరంలో ఉన్నారు. ఈ తుంగకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ఆదిశంకరుల మొదటి పీఠమైనటువంటి శృంగేరి పీఠం దగ్గరుంటూ ప్రవహిస్తూ వచ్చిన తుంగ భద్ర అనే మరో నదితో కలిసి మీ ఊరికి వచ్చింది కనుక అటు శారదా కృప కూడా ఇక్కడ ప్రవహిస్తున్నది ఇక్కడ. కనుక శృంగేరి తుంగ ప్రవహించి ఇక్కడికి రాగానే కాంచీ కామకోటి పీఠ యతీశ్వరులు వచ్చి ఇక్కడ కామకోటి పీఠాన్ని, దాని యొక్క ఉపకేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించారంటే నాకు చాలా ఆనందం కలిగింది. స్వామివారు నడయాడిన చోటులో స్వామివారి అనుగ్రహ కటాక్ష ప్రభావాలను నేను కొన్ని నిమిషాల సేపు ఇవాళ ఇక్కడ అనుభవించగలిగాను. మీరందరూ కూడా అనుభవించే ఉంటారు. ఇక అనుభవాన్ని వదులుకోకండి. ఎందుకంటే ఒక పుణ్యమైనటువంటి యోగం ఒక ఊరికి పడుతుంది ఆనాటి కాలం వాళ్ళ అదృష్టం బట్టి. ఆనాడు ఆయన్ని ప్రత్యక్షంగా చూసిన పెద్దలు ఇక్కడ ఉండి ఉంటారు, ఉన్నారు కదా, వారందరికీ నేను నమస్కరిస్తున్నాను. అయితే వారి ఆనాటి కాలం వారి పుణ్యం బట్టి ఆయన వచ్చారు. ఆ పుణ్యాన్ని ఈనాటి కాలం వాళ్ళు కాపాడుకోవాలి. అంటే ఇక్కడున్న అమ్మలు అయ్యలు అందరూ కలిసి తండోపతండాలుగా తరచు ఆ పీఠానికి రావడం, అక్కడ మీరు ఒక విష్ణు శాస్త్రం చదువుకున్నా, లలితా శాస్త్రం చదువుకున్నా, శివస్తోత్రం చేసుకున్నా మీరు చదివిన దానికి కొన్ని లక్షల రెట్లు ఫలితాన్ని పొందుతారనలో సందేహం లేదు. అదంత గొప్ప పీఠం, అలా వాడుకోవాలి మనం. అంతేకాదు ఇక్కడ నేను వచ్చినప్పుడు బ్రాహ్మణ్యాన్ని చూశాను. చక్కటి వేదాన్ని పఠనం చేస్తూ ప్రేమగా నన్ను వారందరూ పలకరించారు. ఇలాంటి బ్రాహ్మణ్యం అంతా కూడాను ఇలాంటి పీఠాన్ని ఆధారం చేసుకుని, బ్రాహ్మణుడు అంటే మొత్తం అందరికీ గురుస్థానంలో ఉండవలసినటువంటి మహానుభావుడు. అందుకు వారు కూడా ఈ పీఠాన్ని ఆశ్రయిస్తూ మంచి వారి యొక్క వైదిక కర్మల్ని ఇక్కడ కేంద్రంగా ఆచరిస్తూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఉద్యమించితే ఊరికి క్షేమం, దేశానికి క్షేమం. బహుశా అలాంటి పని వారు చేస్తూనే ఉంటారు. నాకు పరిచయం ఇప్పుడైంది కనుక చేస్తూ ఉంటే కొనసాగిస్తారు, ఇంకా చేయకపోతే ప్రారంభిస్తారు. అంతే కదా, చాలా సంతోషకరమైన అంశం ఇది. రెండు, నాకు ఇక్కడికి రాగానే కాంచీపురం గుర్తొచ్చింది. సరిగ్గా కాంచీపురం కామకోటి పీఠం పక్కన ముస్లిం సోదరుల మసీదు ఉంది. ఇక్కడ కూడా నాకు రాగానే నమాజ్ వినిపించింది. నేను చాలా సంతోషించాను ఇక్కడ. ఎందుకంటే ప్రక్కన అది ఉండడం ఆనందకరమైన అంశమే. ఎందుకంటే కాంచీపురంలో కామకోటి పీఠం పక్కన మసీదు ఉన్నది. అప్పటి నాయకులు చంద్రశేఖరేంద్ర శాస్త్రి స్వామి వారి వద్దకు వచ్చే మాట అన్నట్ట, ఇది తొలగించైనా సరే మన పీఠం వ్యాప్తి చేద్దాం, వీరికి మరొక చోటు ఇద్దాం అన్నట్టు. వద్దొద్దు ఉండని అన్నారు ఆయన. ఎందుకంటే సామరస్యానికి గొప్ప ప్రతీక చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. ఇది తెలుసుకోండి. ఇక్కడ సర్వమత సామరస్యం అనేది హిందూ మతంలో సహజంగా ఉన్నది. ఇది తెలుసుకోండి. ఇక్కడ నా మతంలోకి మారితేరి నువ్వు బాగుపడతావు, లేకపోతే పాడైపోతావు అంటూ మతాలు మార్చుతున్న మత వ్యాపారులు పెరిగిపోతున్న కాలంలో సామరస్యం హిందూ మతంలో సహజంగా ఉంది గనక మనం మతాలు మారనక్కర్లేదు. మన మతంలో మనం ఉంటూ ఇతర మతాలను గౌరవిస్తూ స్నేహభావంతో ఉండాలి అని చెప్పడానికి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు అప్పుడు ఆ మసీద్ అక్కడ ఉండాలన్నారు. ఎందుకంటే వాళ్ళు సకాలంలో చేస్తున్న నమాజ్ చూసి మా వాళ్ళు సకాల సంధ్యావందనాలు చేస్తారని చెప్పారు ఆయన. చాలా గొప్ప మాట అని చెప్పారు ఇక్కడ. అందుకే అది కూడా ఇక్కడ చూసాం. కనుక ముస్లిం సోదరులు, హిందూ సోదరులు అందరూ సోదర భావంతో కలిసి మెలుగుతున్న కర్నూలులో సర్వమతస్థులకి కూడా గౌరవనీయులైనటువంటి సాక్షాత్ ఆదిశంకరులైన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని నడయాడిన చోట మనం మాట్లాడుతున్న ప్రతి మాట కామాక్షీదేవి యొక్క అనుగ్రహము, ఇక్కడ చెప్పబోయే ప్రవచన రూపంలో వచ్చే కామాక్షీదేవి యొక్క కటాక్షము కర్నూలులో ఉన్న అన్ని మతాల వారికి లభించుగాక, కర్నూలు సుభిక్షముగా ఉండుగాక, అగ్నిస్వరూపుడైన పరమేశ్వరుడు అమ్మవారితో కలిసి చల్లగా ప్రసన్నంగా మనల్ని అనుగ్రహించుగాక అని మనం ప్రార్థన చేసుకుంటూ, కామాక్షి అనగానే మనందరికీ కాంచీపురం గుర్తొస్తున్నది కదా. ఏమి భారతదేశం అండి. అందుకే కాంచీపురం గుర్తురాగానే మొత్తం భారతదేశం అంతా గుర్తొచ్చింది. ఎందుకంటే దేశమంతా అమ్మమయం అని మనం చెప్పుకున్నాం కదా. అందుకే వందే మాతరం అంటాం. ఎందుకంటే భూమిని అమ్మగా కొలుచుకున్నాం. భూమిని అమ్మగా ఎందుకు కొలుస్తున్నాం? ఇదో పెద్ద ప్రశ్న వేయాలి మనం. ఈ భూమిని అమ్మగా ఎందుకు కొలుచుకుంటున్నామంటే మనం ఎవరి వల్ల జన్మించామో వారిని అమ్మనాలి, ఎవరి వల్ల పోషింపబడుతున్నామో వారిని అమ్మనాలి, ఎవరు మన నుంచి ఏమీ ఆశించకుండా అన్నీ ఇస్తారో వారిని అమ్మ అనాలి కదా. 3 లక్షణాలు ఉండాలి అమ్మకి. ఆ 3 లక్షణాలు మన కన్న తల్లికి ఎలాగున్నాయో మన భూమాతకు కూడా అలా ఉన్నాయా లేవా మీరే చెప్పండి. ఇక్కడ మనం తల్లి కడుపులో పుట్టాం, ఈ భూమాతకు పుట్టాం, ఈ భూమాత పైనే పుట్టాం. అయితే తల్లి కడుపులో పుట్టిన తర్వాత బయట పెట్టేస్తుంది.
కానీ భూమి మాత్రం తన కడుపులోనే మనల్ని పెంచి పోషించి మరణించాక తన కడుపులోనే మన దేహాన్ని కలుపుకుంటుంది ఇక్కడ. కనుక భూమాత మొదటే కనబడుతోంది ఇక్కడ. రెండవది, ఈ తల్లి మనల్ని పోషిస్తోంది, అవునా లేదా? ప్రతి మెతుకు ఈ నేల తల్లే మనకు అందిస్తోంది, గుర్తుపెట్టుకోండి. అంతేకాదు, మనం ధరించేటువంటి వస్త్రాలు కానీ ఆభరణాలు కానీ ఈ తల్లి మనకు ప్రసాదించే ధాతు లోహ స్వరూపాలేగా. కనుక ఈ భూమాత మనల్ని ఎలా కాపాడుతుందో పరిశీలించండి ఇక్కడ. మూడవది, మనం ఏమిచ్చామని ఈ తల్లి మనకిస్తోంది? ఏమైనా అడుగుతోందా ఇక్కడ? ఇన్ని మనకిస్తోంది ఆ తల్లి. మాటి మాటికి మనం తెగ పడి తింటూ ఉన్నా ఇంకా పండిస్తూ మనకు అందిస్తోంది ఈ తల్లి, తన కడుపులోంచి అందిస్తోంది. గనక ఈ తల్లిలో, నేల తల్లిలో ఉన్న మాతృత్వాన్ని గుర్తించడం మానవతా సంస్కారం. అది గుర్తించేక ఈ నేల తల్లిని అమ్మా అని నమస్కరించడం మానవులకి మాత్రమే సాధ్యమయ్యే విషయం. అలాంటి మానవత్వాన్ని పండించుకున్న భారతీయులు అనాదిగా ఈ భూమిని అమ్మా అని పిలుచుకుంటున్నారు. ఇదం ధ్యావా పృథివీ సత్యమస్తు పితుర్మాతర్యది హోప బ్రువేవాం మంత్రం చెప్తోంది ఇక్కడ. ధ్యావా పృథివీ, ధ్యావా పృథువులు ఏమిటయ్యా అంటే తల్లి తండ్రి అన్నారు ఇక్కడ. అంటే ఆకాశము తండ్రి, భూమి తల్లి అన్నారు. ఎంత అందమైన భావన చూడండి ఇక్కడ. ఈ భావనలు చూడాలి. అంతేగాని తల్లి అనగా ఒక స్త్రీమూర్తి, తండ్రి అనగా పురుషమూర్తి అంటే మన వేద సంస్కృతి ఏమర్థమవుతుంది? తల్లి తండ్రి ఒక భావం. తండ్రి నుంచి పుచ్చుకుని తల్లి మనకిస్తున్నది. తండ్రి నుంచి లభించిన తేజస్సు మాతృగర్భంలో రూపం ధరించి బయటకు వస్తుంది. తండ్రి ఇచ్చిన సంపద తల్లి మనకు వండి పెడుతోంది, అవునా లేదా? అదేవిధంగా ఆకాశం నుంచి కురిసే వర్షం, ఆకాశం నుంచి కురిసే కాంతి, ఇదంతా భూమి తాను పుచ్చుకుని మనకు పంటల రూపంలో తిరిగి అందిస్తోంది. అంటే ఆకాశంలో తండ్రి లక్షణం, భూమిలో తల్లి లక్షణం చూస్తూ ఆకాశాన్ని అయ్యా అని పిలిచి, భూమిని అమ్మా అని పిలిచి, ఈ రెండు ఉంటేనే అమ్మయ్యా అని మనం అనగలుగుతున్నాం, అవునా లేదు? కనుక జగన్మాతను ఒక గుడిలో కూర్చున్న తల్లిగానో, పురాణాల్లో కనిపించే పాత్రగానో కాక ప్రపంచమంతా వ్యాపించినటువంటి శివశక్తి రూపమే. ఇది మనం తెలుసుకోగలగాలి. అందుకు ఆకాశం శివుడైతే, భూమి అమ్మయ్యైతే, ఈ రెండు కలిసి శివశక్త్యాత్మకమే మనల్ని పోషిస్తున్నాయి. ఇలాంటి ఒక అద్భుతమైన భావం మనకు వేదమాత అందిస్తున్నది. అలాంటి భూమిని మాత అని పిలవడం మన సంస్కారం గనక వందే మాతరం అనేది మన భారతదేశం అనాదిగా వేదకాలం నుంచి చేస్తున్నటువంటి అద్భుతమైన హృదయ ఘోష. అందుకు భారతమాత జగన్మాత అవునో కాదో కొంచెం చిన్న ఆలోచన చేద్దాం. ఎందుకంటే మనకు మహాపీఠం గురించి చెప్పుకోబోతున్నాం గనక. భారతదేశంలో ప్రధానంగా పైభాగం హిమవత్పర్వతం. హిమవత్పర్వతం అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే హిమవత్పర్వత రాజపుత్రి అయినటువంటి అమ్మవారు, అంతే కదా. కనుక హిమవంతుడు అనగానే అమ్మవారికి తండ్రి. అందుకే హిమాచల్ ప్రదేశ్ మొదలైనటువంటివన్నీ హిమవత్పర్వత పాద ప్రాంతములన్నీ కూడాను అమ్మవారి క్షేత్రాలతో మనకు భాషిస్తూ ఉంటాయి, శక్తిపీఠాలు. కానీ హిమవత్పర్వతం అమ్మవారి ఊరు, అమ్మవారి ప్రాంతం. అంటే మనందరికీ తాతగారి ఇల్లు, అంతే కదా. అమ్మ తరపు నాన్నగారి ఇల్లు మనకి తాతగారి ఇల్లు. మధ్యలోకి వస్తే వింధ్యపర్వతం. వింధ్యపర్వతంలో అమ్మవారు వింధ్యాచల నివాసిని అని చెప్పబడుతున్నది. అక్కడ వింధ్యవాసిని అని దుర్గగా అమ్మవారు భాషిస్తూ, ఆవిడ శుంభనిశుంభాది దైత్యుల్ని సంహరించినటువంటి దుర్గాదేవి. ఆవిడ నందాదేవి అని కూడా చెప్పబడుతుంటుంది. వింధ్యపర్వతాల్లో ఉంటుంది ఆవిడ. కనుక భారతదేశానికి మధ్య భాగంలో ఏమిటి? వింధ్యపర్వతంలో అమ్మవారు వింధ్యవాసిని, పైన హిమాచల నివాసిని. ఇక క్రిందకు వద్దాం. క్రిందకు వచ్చేప్పుడు కన్యాకుమారి అని చెప్పుకున్నాం ఒకవైపు, మరొక వైపు కేరళ. ఈ కేరళకి మలయాళ దేశం అని పేరు. ఆ మలయాళ దేశానికి మలయ పర్వతములు అని పేరు. ఆ మలయ పర్వతాల్లో అమ్మవారు భగవతి అనే నామంతో ఉంటుంది. అందుకే మాతా మలయాచల వాసిని. ఇప్పుడు నేను చెప్పిన మూడు మీకు లలితా శాస్త్రంలోనే కనబడతాయి. వింధ్యాచల నివాసిని, మలయాచల వాసిని, అదేవిధంగా ఉమా శైలేంద్రతనయ గౌరీ గంధర్వ సేవిత. హిమాచల మహావంశ పావనాయై నమో నమః అష్టోత్తర శతనామాలు. ఇప్పుడు భారతదేశాన్ని దగ్గర పెట్టుకోండి. శిరస్థానంలో అమ్మవారే, ఆదిలో అమ్మవారు, మధ్యలో అమ్మవారు, అంతంలో అమ్మవారు. ఆది మధ్య అంతములు కూడా అమ్మవారి చోట్ల అయినప్పుడు భారతదేశం అంతా కూడా అమ్మవారి రూపంగా కనబడుతోంది కనుక జగన్మాత అయినటువంటి ఆ తల్లిని మనం భారతదేశమాతగా కూడా మనం నమస్కారం చేసుకుంటున్నాం. ఎందుకంటే భారత్మాతాకి జై అననంటూ అంటున్న వాళ్ళు ఎవరైతే మనకు కనబడుతున్నారో అది తెలుసుకుని మనం గొంతు చించి కొని భారత్మాతాకి జై అనడానికి అది ప్రేరణగా మనం భావించాలి. కనుక నాకు భారతమాత జగన్మాతగా కనబడుతుంది. నాకే కాదు, వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం అన్న మహానుభావుడు కూడా
త్వం దుర్గా దశ ప్రహరణ ధారిణి అని చరణాల్లో కీర్తించాడు. మనం ఎక్కువ పాడం కానీ తర్వాత చరణాల్లో అంటాడు బంకించంద్ర చటర్జీ, అమ్మా నువ్వు దుర్గవు, నువ్వు సరస్వతివి, నువ్వు లక్ష్మివి అన్నాడు. ఇక్కడ నేను ఈ ముగ్గురిని భారతదేశాన్ని ఎందుకు భావన చేస్తున్నాం ఇక్కడ అంటే ఈ నేల విలువ మనకు తెలియాలి, తెలిస్తే కాపాడుకుంటాం, అంతే కదండి. అందుకే నేలను మనం కాపాడుకోవడం కోసం, ఈ నేల విలువ తెలియడం కోసం ఈ మాట చెప్తున్నాం. ఇక్కడ ముగ్గురు తల్లులు ప్రధానంగా చెప్పారు. నిజానికి ఒకే అమ్మ ముగ్గురు అయ్యింది, ఇది తెలుసుకోవాలి. ముగ్గురు అమ్మలు 30 అమ్మలు లేరు, మనకు ఉన్నదంతా ఒకటే జగన్మాత. ఆ జగన్మాత మన కోసం ఇన్ని రూపాలు ధరించి గోచరిస్తున్నది. అది తెలుసుకోవాలంటే ఓ తల్లి నువ్వే విద్యా ప్రదాన సమయే శరదిందు శుభ్రాం లక్ష్మీ ప్రదాన సమయే నవ విద్రుమాభాం విద్వేష వర్గదలనే చ తమాల నీలాం దేవీం త్రిలోకజననీం శరణం ప్రపద్యే అన్నారు ఋషులు. ఓ తల్లి నువ్వు జ్ఞానాన్నిచ్చేటప్పుడు తెల్లని కాంతులతో మెరిసిపోతూ సరస్వతిగా గోచరిస్తున్నావు. ఓ జగజ్జనని నువ్వే మాకు ఐశ్వర్యాన్ని ప్రసాదించేటప్పుడు బంగారు కాంతులతో మెరిసిపోతూ మహాలక్ష్మిగా గోచరిస్తున్నావు. ఆ నువ్వే మనల్ని కాపాడడానికి ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులతో ఉంటూ శత్రునాశనం చేస్తూ రక్షణ కల్పించే శక్తిగా ఉన్నప్పుడు ఆ నువ్వే నీలకాంతుల దుర్గగా కాళిగా గోచరిస్తున్నావు తల్లి. మొత్తానికి ఒక్క నువ్వే 3 రూపాలతో మనం అనుగ్రహిస్తున్నావు. అందుకు మనం చెప్పుకోబోయే అమ్మవారు ముగ్గురులో ఒక్కరు కాదు, ముగ్గురు ఒక్కరైనటువంటి అమ్మవారిని మనం చెప్పుకోబోతున్నాం. అందుకే ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. అటువంటి జగజ్జన్ని గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఆ తల్లే కామాక్షీదేవిగా చెప్పబడుతున్నది. ఒక్క తల్లికి పేర్లు ఎన్నో, అనేక నామాలతో ఆ తల్లిని మనం కొలుచుకుంటున్నాం. అందున కామాక్షి కామాక్షి అని ఇప్పుడు ఎన్ని మార్లు అన్నామో, ఇంకా ఈ 5 రోజులు ఇవాళతో కలుపుకుని ఎన్ని మార్లు అనుకుంటామో, అన్నవాడి నోరు విన్నవాళ్ళ చెవులు మారుమ్రోగే చోటు 3 ధన్యాలైపోతాయండి. ఎందుకంటే కామాక్షి అనేటువంటి ఆ మాట ఒక మహామంత్రం, సామాన్యం కాదు. దాని అర్థాలు ఒక్కొక్కటి చెప్పుకున్నప్పుడు అర్థం తెలిసి అంటే ఇంకా శక్తి వస్తుంది కనుక ఇంకా వివరించుకుంటాం మనం. ఆ కామాక్షి అనే మాట చాలు. అదేవిధంగా కాంచీపురం అనే మాట కూడా చాలా విశేషమైనది. ఆ కాంచి అనే పేరే చాలా అద్భుతమైన విషయం. పైగా భారతదేశంలో క్షేత్రాలన్నిటికీ కూడా గొప్ప చరిత్ర ఉంది. ఆ చరిత్ర మామూలుగా హిస్టరీకి సంబంధించిన చరిత్ర మాత్రమే కాకుండా ఋషుల చరిత్ర, దేవతల చరిత్ర, వాళ్ళతో ముడిపడి ఉన్నటువంటి పవిత్రమైన చరిత్ర ఉంది ఈ భవ్యమైనటువంటి భారతదేశానికి. అలాంటి ఈ దేశంలో మనం తరింపజేయడం కోసం అనేక క్షేత్ర రూపాల్లో పరమాత్మ ఉన్నాడు. కానీ కలి ప్రవేశించాక మానవులు వీటి యొక్క దివ్యశక్తిని గ్రహించలేక వీళ్ళు దుష్ట ప్రవర్తనతో వాటి పవిత్రతని దెబ్బతీస్తూ వెళుతూ ఉంటారు. ఇది జరుగుతూ ఉంటుంది. ఏం చేస్తాం? అయితే వీళ్ళు ఎంత పరిసరాలను అపవిత్రం చేసినప్పటికి కూడా దాని సహజ శక్తి ఉంటుంది గనక మనం శాస్త్రముల ద్వారా ఆ క్షేత్రముల మహిమ తెలుసుకుని వాటిని ఆశ్రయించి అక్కడ సాధన చేసుకోవాలి. క్షేత్రాలు దేనుకున్నాయంటే యాత్రల కోసం కాదు, సాధన కోసం. ఇది తెలుసుకోవాలి. అందుకే మానవుడు ప్రయత్నపూర్వకంగా నిత్య జీవిత వ్యవహారాల్లో ఇంట్లో జపము తపము పూజా పునస్కారాలు చేసుకున్నప్పటికీ కూడా ఏడాదిలో కొంతకాలమైన క్షేత్రయాత్ర చెయ్యాలి, తీర్థయాత్ర చెయ్యాలి, అక్కడ సాధన చెయ్యాలి. అక్కడికి మళ్ళీ వెళ్ళి ఏం తింటాం, ఏ హోటల్లో ఉంటాం, ఏ వినోదాలు చేస్తామని కాకుండా అక్కడ నియమబద్ధుడి సాధన చేయాలి. ఏదో ఒక్క క్షేత్రానికే మాలలేసుకుని దీక్షలు పట్టడం కాదండి. ఏ క్షేత్రానికైనా అలా దీక్షగా వెళితే ఆ క్షేత్రశక్తి ఇంకా మనం పొందగలం. ఇది తెలుసుకోండి ఇక్కడ. అలాగే భారతదేశంలో అనేక క్షేత్రములు గొప్ప గొప్ప ఉన్నాయి. ప్రస్తుతం మనం దేని గురించి చెప్పుకోబోతున్నా దాని మహిమ చెప్పాలి. మనకి మోక్ష నగరాలను కొన్ని ఉన్నాయి. ఎందుకంటే నగరాలు, పల్లెలు, అరణ్యాలు ఇవన్నీ క్షేత్రాల్లో మనకు కనబడతాయి. అరణ్యాలు క్షేత్రాల్లో ఉంటే నైమిషారణ్యం మొదలైన అరణ్యాలు క్షేత్రాలు. అదేవిధంగా నగరాలు కొన్ని ఉన్నాయి. నగరాలు అంటే సిటీస్. అంటే ఆనాటి కాలం నుంచి కూడా పెద్ద పెద్ద సిటీలుగా ఉన్నటువంటివి కొన్ని ఉన్నాయి. నిజానికి సిటీ జీవితానికి ఆధ్యాత్మికతకి ఏమైనా సంబంధం ఉందా అండి? అంతా లోక వ్యవహారాలు పుష్కలంగా ఉంటాయి సిటీలో. భగవద్ వ్యవహారం కష్టం. లోక వ్యవహారాలు బాగా ఉన్న నగరాల్లో దైవత్వం ఉంటే అది పెద్ద చరిత్ర. చిత్రం ఏంటంటే భారతదేశంలో అలాంటి పవిత్రమైన నగరాలు కొన్ని ఉన్నాయి. ఆ నగరాలలో ఒకటి కాంచి. అంటే కాంచి ఒక అరణ్యాలతో కూడిన క్షేత్రం కాదు, ఒక మహానగరం. ఆనాటికే కాంచీ క్షేత్రం ఏర్పడిన నాటికి కూడా మహానగరం. ఈ నగరాన్ని ఆధారం చేసుకుని రాజ్యపాలన జరిగింది. ఈ నగరాలని ఆధారం చేసుకుని గొప్ప సంస్కృతి విలసిల్లింది, గొప్ప నాగరికత విరాజిల్లింది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే హిందూ క్షేత్రాలు కేవలం ఒక నమ్మకానికి కేంద్రాలే కావు, మన చరిత్ర కేంద్రాలు, మన సంస్కృతి కేంద్రాలు.
మన తరతరాల నాగరికత కేంద్రాలు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నాస్తికుడైనా సరే మన క్షేత్రాలను గౌరవించాలి. ఎందుకంటే దేశ చరిత్ర, ఈ దేశ నాగరికత అక్కడ ఉన్నది. మీరు ఒక మాట వినుంటారు, కథ కంచికి మనం ఇంటికి. ఎప్పుడైనా విన్నారా? మీ పిల్లలకి తెలియదులేండి, బహుశా మీకు మీ అమ్మమ్మలు అన్నారు కనుక తెలుసు. ఎందుకంటే పిల్లలకి అమ్మ అని పిలవడమే తెలియదు తెలుగు వారికి. ఇంక ఈ సామెతలు ఎక్కడ గుర్తుంటాయి? కథ కంచికి మనం ఇంటికి ఎందుకు వచ్చింది ఆ సామెత? ఏమో కదా. ఎందుకంటే ఈ క్షేత్రాలు, నగరాలు క్షేత్రాలు అయ్యాయి. అది గొప్పతనం. అంటే ఒకవైపు నాగరిక జీవితం సాగుతూ ఉంటుంది, అందులోనే మరొక వైపు ఆధ్యాత్మిక సాధన కూడా సాగుతూ ఉంటుంది. అంటే ఆ నగరాల్లో దైవశక్తి అలా సహజంగా ఉందన్నమాట. కనుకనే అలాంటి నగరాల్లో ఉంటే వ్యవహార పరమార్థం కూడా పొందవచ్చు మనం ఇక్కడ. అలాంటి నగరాలు కొన్ని మనకి చెప్పారు పెద్దలు. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైథ మోక్షపట్టణా. ఇది కదా పెద్దలు చెప్తూ ఉంటారు. అయోధ్య తెలిసినదే. మధుర అంటే కృష్ణ పరమాత్మ జన్మించినటువంటి చోటు మధుర, ఆగ్రా దగ్గర ఉన్న మధుర. మాయా, మాయా అంటే హరిద్వార్ క్షేత్రం. కాశీ తెలిసినదే. కాంచి చెప్పుకోబోతున్నది. అవంతిక ప్రస్తుతం మనం ఉజ్జయిని అని ఏదైతే అంటున్నామో, ఉజ్జయిని, ఓంకారేశ్వరం ఇదంతా కలిసి అవంతి క్షేత్రం. ఈ అవంతి క్షేత్రం మహానగరం, మోక్షనగరం. దాని తర్వాత పురి, ద్వారవతి చైవ. ఇక్కడికి వచ్చేటప్పటికే పెద్దలు రెండు రకాల అభిప్రాయాల్లో ఉంటారు. సప్తైధ అన్నారు, 7 అన్నారు కనుక మొదలు ఇప్పుడు 4 చెప్పుకున్నాం కదా. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక. నిజానికి 6 అయిపోయాయండి. పురి, ద్వారవతి చైవ అంటే ద్వారకా పట్టణము 7 అవ్వాలి. కానీ అలా కాకుండా పురి, ద్వారవతి అంటే పురి క్షేత్రము, జగన్నాథ క్షేత్రము అని చెప్పారు ఇక్కడ. ఇప్పుడు ఏదై ఉండాలి? అయితే కొందరు ఇంకో బాధ లేదని అష్ట మోక్షపట్టణా అన్నారు. 8 మొత్తం, అష్టౌ మోక్షపట్టణా, 8 ఉన్నాయా మోక్షపట్టణములు అని చెప్పారు ఇక్కడ. అంటే పురి వేరు, ద్వారవతి వేరు. పురి అంటే జగన్నాథ క్షేత్రం, ద్వారవతి అంటే ద్వారక. ఇప్పుడు తెలిసింది కదా. ఇవి నగరాలు, ఇవి మోక్ష పట్టణాలు. అంటే మోక్షాన్ని ఇవ్వగలిగేటువంటి శక్తి వాటికున్నది. ఎందుకంటే ఇహలోక సుఖాలు, పరలోక సుఖాలు ఇచ్చే క్షేత్రాలు చాలా ఉంటాయి. కానీ మోక్షం ఇవ్వగలిగినటువంటి నగరాలు మొత్తం ఈ 8 మనకు చెప్పబడుతున్నాయి. అందులో ప్రధానమైనటువంటిది కాంచీ క్షేత్రం ఒకటి. కకారంతో ఉన్నవి 2 క్షేత్రాలు, కాశీ, కాంచి. 2 విశేషమైనవి చెప్తున్నాయి. ఉత్తరాదిన కాశీ ఎలాగో, దక్షిణాదిన కాంచి అలాగా. ఇప్పుడైతే మనం రాష్ట్ర విభజనలు చేసుకుంటున్నాం, స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని రాష్ట్రాలు విభాగం అయ్యే తర్వాత మనకు మనం ఇంకా ఇంకా రాష్ట్రాలు చేసుకుంటూ వెళుతూ ఉన్నాం. కానీ ఇది అఖండ భారతదేశం. ఇది తెలుసుకోండి. ఇక్కడ అనేక భాషల వాళ్ళు ఉండొచ్చు, కానీ పూర్వం ఇది తమిళం, ఇది తెలుగు లేదు, అందరూ కలిసే ఉన్నారు. ఇంకొక మాట తెలుసుకోవాలి. కాంచీ కామకోటి పీఠం యొక్క శ్రీముద్ర, అధికార ముద్ర తెలుగు అక్షరాల్లో ఉంటుంది. అది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం, మనం ఆనందించవలసిన అంశం ఇక్కడ. అయితే అక్కడ ఆ పీఠాధిపత్యంలో కూడా ఒకరు కన్నడిగులు, తర్వాత ఒకరు తమిళులు, తర్వాత తెలుగువారు. సంస్కృతికి భాష ఏమిటండి? ఇది తెలుసుకోండి. ఇక్కడ ఏ భాష వారైనా మనం గౌరవిస్తాం. అందుకే భారతదేశంలో భిన్న భాషలు ఉంటాయి, భిన్న ఆచార వ్యవహారాలు ఉంటాయి, భిన్న ఆహార విహారాలు ఉంటాయి. కానీ భారతీయ మాత్రం ఒక్కటిగానే కనబడుతుంది. అది ఈ దేశం యొక్క గొప్పతనం. అందుకే కాశీకి వెళ్తాం, అక్కడ మన హిందీ తెలియకపోయినా, కాంచీకి వెళ్తాం తమిళం తెలియకపోయినా, వాళ్ళు తెలిగిపోయినా తిరుపతికి వస్తారు, శ్రీశైలానికి వస్తారు. అంటే అది భారతీయత, అది హిందుత్వం. భాషలు ఎన్నైనా, రాష్ట్రాలు ఎన్నైనా, ఆచార వ్యవహారాలు ఎన్నైనా భారతదేశాన్ని కలిపి ఉంచే శక్తి హిందూ మతానికి సహజంగా ఉంది గనక హిందూ మతం వర్ధిల్లుగాక, హిందూ మతంతో భారతదేశం సమైక్యంగా ఉండుగాక అని మనం భావన చేసుకుందాం. అలాంటి ఈ కాంచీ క్షేత్రానికి ఒకవైపు దివ్యత్వమైనటువంటి అద్భుత మహిమలు చాలా ఉన్నాయి. దానికి తోడు చారిత్రకంగా దీనికున్న గొప్పతనం ఏంటంటే ఇది విద్యాస్థానం. కాశీ పండితులను పూర్వం రోజులు అనేవారు. కాశీలో మహావిద్యలు ఉన్నాయి, నేటికి ఉన్నాయనుకోండి. వేదాది విద్యలు, శాస్త్ర విద్యలు, కాశీ పండితులు అని పేరు పొంది కాశీలో విద్యలు గొప్పతనం. అందుకే కాశీ పండితులండి అని గౌరవం ఆ రోజుల్లో ఉండేది. అంత విద్యాస్థానం కాశీనగరంలో. అలాగే కాశీలో అద్భుతమైన రాజ్యపాలన, అద్భుతమైన సంగీతం, అద్భుతమైన సంస్కృతి. బెనారస్ సంస్కృతిని ఇప్పటికీ అంటుంటారు ఇక్కడ. వారణాసి సంస్కృతి ఇతరులు ఆక్రమించి ధ్వంసం చేసి నాశనం చేసి పారేసినా ఇంకా కాశీలో పచ్చదనంగా సంస్కృతి ఉంది అంటే అది మన దేశం యొక్క సౌభాగ్యం, మహాత్ముల యొక్క తపస్సు. తెలుసుకోండి ఇక్కడ. కనుక ఆనాటి నుంచి కాశీ విద్యాస్థానం. ఎవరైనా వెళ్ళేదైనా చదువుకోవాలంటే కాశీకి వెళ్ళి చదువుకోవాలి. అయితే ఉత్తరాదిలో కాశీ ఎంత గొప్పదో దక్షిణాదిలో కాంచి అంత విద్యాస్థానం. ఇది ఇక్కడ, ఇది విద్యాస్థానం. ఆ రోజుల్లో ఎవరైనా గొప్ప గ్రంథాలు రాస్తే ఆ గ్రంథాలు కాంచీపురానికి పంపించేవారు.
అక్కడున్న మహాపండితులు ఘటికాస్థానములు అని కాంచీపురంలో ఉండేవి. ఘటికాస్థానములు అంటే విద్యాస్థానములు, విద్యలు. ఆ ఘటికాస్థానాల్లో అనేక పండితులు ఉండేవారు, అనేక శాస్త్రాల్లో పండితులు. కళల్లోను, వేదాది శాస్త్రాల్లోనూ, అన్నిట్లోనూ విద్యల పండితులు ఉండేవారు. అని కాంచి విద్యల నగరం అనే ఘటికాస్థానాలు ఉండేవి. అక్కడికి పంపించేవారి గ్రంథాలని. ఈ గ్రంథాలు వారు పరిశీలించి ఇది శాస్త్రసమ్మతంగా ఉన్నాయి, గొప్పవే అని వారు ఆమోదముద్ర వేస్తే అప్పుడు ఆ పుస్తకాలకు గౌరవం వచ్చేది. అందుకే ఎవరు ఏ గ్రంథం రచించినా గ్రంథం పూర్తయ్యాక కాంచీపురానికి పంపేవారు గనక కథ కంచికి మనం ఇంటికి అని సామెత వచ్చిందండి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏంటి? విద్యలన్నిటికీ ప్రధానమైనటువంటి కేంద్రం అక్కడ. ఎందుకంటే విద్యలకి మూలస్వరూపమైన అమ్మవారు అక్కడే ఉన్నారు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం అని చెప్పబడుతున్న పరమేశ్వరుడు, సకల విద్యాధీశ్వరుడైన స్వామి అక్కడే వేంచేసి ఉన్నాడు. చిత్రం ఏంటంటే కాంచీపురం సమన్వయ క్షేత్రం, సామరస్య క్షేత్రంగా కూడా మనం భావన చేయాలి. నిజానికి భారతదేశంలో ప్రతి క్షేత్రంలో కూడా మన శైవ క్షేత్రాలు అనుకున్న వాటిలో విష్ణు ప్రాధాన్యం ఉంటుంది, వైష్ణవ క్షేత్రంలో శైవ ప్రాధాన్యం ఉంటుంది. ఇది మనం తెలుసుకునే లక్షణం మనలో ఉండాలి, అదొక్కటే. అదే కాశీలో మనం చూస్తే అమ్మవారికి, విష్ణువుకి, శివుడికి కూడా ప్రాధాన్యం కనబడుతుంది. విశ్వనాథుడు ప్రధానంగా ఉంటూ శివక్షేత్రములు చాలా ఉన్నాయి కాశీలో. అదేవిధంగా బిందు మాధవుడు మొదలైన విష్ణు క్షేత్రాలు ఉన్నాయి, విశాలాక్షి మొదలైన శాక్తేయ రూపాలు ఉన్నాయి. కనుక 3 మతాలకి ప్రధానమైనటువంటి చోటుగా కాశీ భాషిస్తోంది. మళ్ళీ అంతే అందం కాంచీపురంలో ఉంది చూడండి. అందుకే కాశీ, కాంచీ రెండిటికి ఉన్న అందం పేర్లలో దగ్గరతనం మాత్రమే కాకుండా ఒకటి ఉత్తరం, ఒకటి దక్షిణం, అంతేగాని శక్తి మాత్రం 2 చోట్ల ఒకటే కనబడుతుంది మనకి ఇక్కడ. అలాంటి ఈ కాంచీపుర వైభవం గురించి చరిత్రలో చాలా అద్భుతాలు ఉన్నాయి, పురాణాల్లో చాలా చాలా అద్భుతాలు మనకు కనబడుతున్నాయి. అవి మనం ఇక్కడ చెప్పుకుంటూ అమ్మవారి వైభవాన్ని ఆవిష్కరించుకోబోతూ ఉన్నాం. ముఖ్యంగా ఇవి వినడం చేతనే ఆ దేవతల అనుగ్రహం లభిస్తుంది కనుక ఈ 5 రోజులు ప్రవచనాన్ని ఒక కాలక్షేపంగా కాకుండా మీరు నేను కలిసి ఒక సాధన చేసుకుంటూ ఉన్నామని భావిస్తూ మనస్సు కాంచీపుర కామాక్షిదేవి పాద సన్నిధి దగ్గర ఉన్నట్టుగా భావన చేస్తూ 5 రోజులు కామాక్షి ఉపాసనలో మనం ధన్యులు మెప్పుదాం. ఈ మహిమ మనకి పురాణాల్లో కనబడుతుంది, 2 విషయాల్లో కనబడుతుంది. ఒకటి స్కాంద పురాణంలో కాంచీ మాహాత్మ్యం పెద్ద గ్రంథం ఉందండి. ఆ శ్లోకాలన్నీ మనం చెప్పుకుంటే సుమారు ఒక 6 నెలల పైన చెప్పచ్చు, అంత గ్రంథం ఉంది స్కాంద పురాణంలో. శంకర సంహిత అనే భాగంలో స్కాంద పురాణంలో కనబడుతుంది కాంచీ మాహాత్మ్యం అనేది. అదేవిధంగా మార్కండేయ పురాణంలో విశేషంగా శ్రీ విద్యాఖండం ఒక భాగం ఉన్నది. ఆ శ్రీ విద్యాఖండంలో కామాక్షి విలాసము అనేటువంటి గ్రంథం కనబడుతుంది. అవి కొన్ని అధ్యాయాలు, అది చెప్పుకున్న మనకు కొంతకాలం పడుతుంది. ఇలా ఎంతో కాలం చెప్పుకోవలసిన కాంచీ మహిమని మనం చక్కగా 5 రోజుల్లో పూర్తి చేసుకోవడానికి సాహసంగా కూర్చున్నాం. అమ్మవారి దయ, వాటిలో ఉన్న సారం అంతా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అటు కాంచీ మహాత్మ్యం, ఇటు కామాక్షి విలాసం 2 గ్రంథాల్లోంచి తీసుకుంటూ అమ్మవారి మహిమని మనం గ్రహించాలి. అంతేకాదు కామాక్షీదేవిని తలంచుకుంటే చాలు ధన్యులమవుతాం, సామాన్యం కాదు. అందుకే లలితా శాస్త్రం అమ్మవారి పేరు ఏమని చెప్పింది? లలిత అని చెప్పింది. ఏముంది, పేరే లలితా శాస్త్రం. రామా నీ పేరేమిటంటే ఏముందండి, ఆ రామ అనేది పేరు ఇక్కడ. లలితా శాస్త్రంలో అమ్మవారి పేరేమిటి? లలిత. అందుకు చెప్పడానికి ఏముందండి అని. కానీ లలితా శాస్త్రంలో అమ్మవారికి రహస్యనామాలు కొన్ని ఉన్నాయట. ఆవిడకి అసలు పేర్లు చెప్తున్నాడు. మీరు గమనించండి, లలితా శాస్త్రం అందరూ చదువుతారు కదా. అమ్మవారి చిదగ్ని కుండల నుంచి వచ్చిన తర్వాత ఆవిడని చూస్తూ నమస్కారం చేస్తారు దేవతలు. మొత్తం ఆవిడ స్వరూపం వర్ణిస్తారు. వర్ణించిన తర్వాత ఆవిడ పేరు ఎక్కడ పెట్టారో చూడండి. ఇక్కడ ఏమని పేరు పెట్టారో పరిశీలించండి. లలితాంబిక అనేది ఆఖరికి వస్తుంది పేరు, కానీ మొట్టమొదటి ఏమొస్తుందో చూడండి. లలితాశాస్త్రం అందరికి వచ్చిన్నారు కదా. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత. శ్రీమాత అంటే జగత్తుని కన్న తల్లి, అంతే. తల్లి అనేది పేరు ఎలా అవుతుంది? సింహాసనేశ్వరి అంటే చక్కగా మహారాణిలా పాలిస్తూ ఉన్నావు. ఇవన్నీ ఆవిడ యొక్క లక్షణాలను చెప్తున్నాయి, కానీ ఆవిడ పేరు ఏదో ఉందన్నమాట. ఆ పేరు ఎక్కడొస్తుందో వెతుక్కోవాలి మనం. అమ్మవారు భండాసుర సంహారం చేయడానికై ఆవిర్భవించినప్పుడు ఆ రూపాన్ని వర్ణించారు. ఎలా ఉన్నదంటే చంపకాశోక పున్నాక సౌగంధికల సత్కచాకురు విందమణి శ్రేణి కనక్కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రా జలకస్తర శోభిత ముఖచంద్ర కలంకా మృగనాభిశేషిక. అలా వస్తూ వస్తూ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజాణిమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ మరాళి మందగమన మహాలావణ్య సేవది. ఇవన్నీ వర్ణనలండి ఆ పేర్లన్నీ కూడా. అమ్మవారు
అగ్నిగుండం నుంచి కనబడి వీళ్ళందరి తపస్సుకి యజ్ఞానికి సంతోషించి అమ్మవారు ఆవిర్భవించి ఆ దేవతల్ని ఋషులను అనుగ్రహించడానికి అగ్నిహోత్రంలోంచి తనను తాను వ్యక్తం చేసుకున్న అమ్మవారు. అంతటా వ్యాపించిన జగన్మాత వీళ్ళ ప్రార్థనకి సంతోషించి అద్భుతమైన అగ్నిహోత్రంలోంచి వచ్చింది ఆ తల్లి. వచ్చిన స్వరూపం ఒక పాదం బయట పెట్టిందిట. మరాళీ మందగమన, ఒక పాదం బయటపెట్టి అడుగులు వేస్తూ వస్తుంది. ఆడహంస నడకలాగున్నదట, అందమైన హొయ్యలతో ఉన్నటువంటి నడక. ఆ స్వరూపం చూసి దేవతలు అన్నారు మహాలావణ్య సేవది. అబ్బా, సౌందర్యం అంటే ప్రపంచంలో ఇంతకు మించిన సౌందర్యం మరొక చోట లేదు. లావణ్య సేవధి. సేవధి అంటే నిధి. నిధి అంటే తెలుసు కదండి, ఇవి తెలియకుండా ఎలా ఉంటాయి? నిధి, డబ్బు, రూపాయి అంటే చాలా మధురమైన పదార్థాలు మనకి. కనుక నిధి అంటే తరగని సంపద, ఇది పేరు. మహాలావణ్య సేవధి, గొప్ప సౌందర్యానికి తరగని సంపద అని చెప్పారు ఇక్కడ. అంటే అమ్మవారికి ఎన్నో రూపాలు ఉన్నాయండి. ఆవిడ శిక్షించేటప్పుడు కాళీ వస్తుంది, అనుగ్రహించడానికి విద్యారూపంగా సరస్వతి ఇస్తుంది, ఐశ్వర్య రూపంగా లక్ష్మిగా వస్తుంది. ఇలా ఎన్ని రూపాలు ధరించింది అమ్మవారు. ప్రతి రూపము అందమే, కానీ రాజరాజేశ్వరిగా ఆవిడ ధరించిన లలితా రూపం అన్ని రూపాల కంటే అందంగా ఉంటుందట. ఎవరు చూడొచ్చాడు? ఎవరు చూస్తారండి? మీరు చూస్తారు, నేను చూస్తాను. మనందరికీ మల్లాంటి మొహాలే కనబడతాయి. దేవతలు ఎలా కనబడతారు? ఇక్కడ కనబడితే దేవత ఎలా అవుతాడు? దేవతలను చూడాలంటే తపస్సు పండాలి. అలా తపస్సు పండించుకున్న వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళు చెప్పాలి అమ్మవారి రూపాలన్నింటిలో ఏ రూపం బాగుంటుంది అని. అసలు ఆ ప్రశ్న వేయడమే తప్పు. ఈ రూపం బాగుంటుంది అంటే ఈ రూపం బాగుండదు అని అన్నట్టే కదా. అలా అనకూడదు. అమ్మవారి ప్రతిరూపము గొప్పదే. కానీ ఈ మహాలావణ్య సేవది అనే మాట కేవలం ఈ లలితాంబికకు మాత్రమే ఎందుకన్నారు? ఇది ఆలోచించాలి కదా. ఆలోచించాలంటే అమ్మవారిని చూసిన వాళ్ళని ఎవరిని నేను అడగాలి. అలా చూసిన వాళ్ళల్లో రామకృష్ణ పరమహంస అంతే కదా. అక్కడెక్కడో కలకత్తాలో ఉన్నటువంటి మహానుభావుడు, కాళీదేవిని ఉపాసించిన మహానుభావుడు, ప్రపంచాన్నంతటి కూడా ప్రభావితం చేసిన మహానుభావుడు. 50 ఏళ్ల జీవితకాలంలోనే ప్రపంచానికి కావలసినంత ఇచ్చాడు. అది అందిపుచ్చుకున్న శిష్యుడు 39 ఏళ్లకే నేటికి మనకి జ్ఞానాన్ని ఇచ్చాడంత మహానుభావుడు అయ్యాడు. అవునా లేదు? ఇక్కడ ఆయన పేరేమిటి? ఆహా, ఆనందంగా ఉందండి వింటూ ఉంటే. సరే, రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తారు. నేను అమ్మవారి అన్ని రూపాలు చూశాను అన్నాడు ఆయన. ఎందుకంటే సాధారణంగా ఒక దేవత అనుగ్రహం కావాలి అంటే గురువు దగ్గర మంత్రం పుచ్చుకొని అందులో అక్షరలక్షలు చేసి దానిలో దశాంశం హోమం చేసి దశాంశం తర్పణం చేసి దశాంశం అన్నదానం చేసి మంత్రసిద్ధి వస్తుందని దేవత కనబడదు. చూడండి ఇక్కడ. అలాంటి దేవత కనబడాలంటే ఎంత అఖండ తపస్సు ఉండాలండి. ఎందుకంటే మంత్రం ప్రారంభించినప్పుడు ఏకాగ్రంగా కూర్చుంటాం. తర్వాత 2-3 మంత్రాలు అయ్యేటప్పటికల్లా మనస్సు ఎక్కడో మనం ఎక్కడో. అయినా పర్వాలేదు, చెయ్యాలి, ఆపకూడదు, పాపం పోతుంది. ఎన్ని జన్మలకో కనబడుతుంది, వేరే విషయం. కానీ కొందరు మహాత్ములు ఉంటారు, వారు ఒక మాల తిప్పితే అమ్మవారు కనబడతారు. అలాంటి వారిలో పరమహంసకుడు. ఆయన హోమాలు అక్కర్లే, ఏమీ అక్కర్లేదు. ఆయనకి ఎందుకండి? అనేక జన్మల సాధనలు పండి ఒక సిద్ధపురుషుడు అయ్యాడు. ఆయన ఒక మాల తిప్పితే అమ్మవారు కనబడుతుంది. అలాగా కాళీ మంత్రం, సరస్వతి మంత్రం, ఆ సరస్వతి మంత్రాల్లో మళ్ళీ శ్యామలా మంత్రం, ఈ మంత్రం, ఆ మంత్రం, అన్ని మంత్రాలు చేశాడు ఆయన. ఆ మంత్రం పూర్తవడం వింటే అమ్మవారు కనబడేవారు. ఇలా నాకు అమ్మవారు అన్ని రూపాలు కనబడ్డాయి. అంత గొప్పగా చెప్పాడు చూడండి. చూశాను అని కాదు, కనబడ్డా అన్నాడు. చూశానంటే నా అహంకారం, కనబడ్డాయంటే అమ్మవారి దయ. నేను జపం చేస్తూ ఉంటే అమ్మవారు కనబడ్డారు నాకు. అన్ని రూపాలు బాగున్నాయి, అందులో సందేహం లేదు. కానీ ఒక రూపం మాత్రం ఉన్నది, ఆ రూపం అత్యద్భుతము. ఆ రూపం ఎవరంటే లలితా పరమేశ్వరి రూపము అని చెప్పారు ఇక్కడ. అందుకు రూపాలన్నిట్లోకి అంత మహాసౌందర్యం ఇంకెక్కడ లేదు గనక ఆ తల్లి పేరు త్రిపుర సుందరి. లావణ్యం సేవధి. సేవధి అంటే లావణ్యానికి నిధి, సౌందర్య నిధి. ప్రపంచంలో మీరు అనేక సౌందర్యాలు చూస్తారు. ఒక అందంగా వికసించిన పూల తోటని చూస్తే ప్రకృతిలో అబ్బా ఎంత అందమో అంటాం. ఉదయిస్తున్న పూర్వ సంధ్య, ఆ తొలి సంధ్య కాంతులు చూస్తే ఎంత అందమో అంటాం. అందంగా ప్రవహిస్తున్నటువంటి నదిని గాని అరణ్యాన్ని గురించి చూస్తే, చంద్రుణ్ణి చూసినా అబ్బా ఎంత అందమో అంటాం. ఇవన్నీ అందమో అవునా కాదా? ఈ అందాలు ఎవరు సృష్టించారు? ఆవిడే కదా. అయితే ఈ అందాలన్నీ మనం చూస్తున్నవి అమ్మవారి అందంలో బిందువు అంతా. ఇది చూడండి ఇక్కడ. మనం చూడగలిగిన సమస్త సౌందర్యాలు ఒక దగ్గరికి తెచ్చిపెట్టిన అమ్మవారి మహాసౌందర్యంలో బిందువులు ఇవన్నీ కూడా. మరి అమ్మవారు సింధువు. అమ్మవారు సౌందర్య సముద్రమైతే ఆ సౌందర్యపు బిందువులయ్యాను ప్రపంచంలో చూస్తున్న సర్వలోక సౌందర్యాలు. అందుకే ఆ తల్లి మహాలావణ్య సేవధి మాట చెప్పడంలో విశేషం ఏంటంటే, ఆ సౌందర్యంలోంచి చిన్న చిన్న ముక్కలు ముక్కలు వచ్చి మనకు కనబడుతున్నాయి ప్రపంచంలో.
ప్రతి సౌందర్యము అమ్మవారి యొక్క ఒకానొక కిరణము అని భావించగలిగితే సౌందర్యాన్ని మాతృదృష్టితో చూసి నమస్కరించగలిగే సంస్కారం మనకు వస్తుంది. పరిశీలించాలి ఇక్కడ. అలాగా అమ్మవారు లావణ్యానికి నిధి గనక పేరు లలిత. లోకాతీత లావణ్యాత్ లలిత తేన శోచ్యతే అని పెద్దలు చెప్తున్నారు. లోకాతీతమైన లావణ్యం అంటే లోకంలో ఉన్న సౌందర్యం అంతా అమ్మవారి యొక్క సౌందర్యంలో బిందువంతా అంటే ఆవిడ అందరం లోకాలను మించిపోయింది కనుక లోకాతీత, గుణాతీత, సర్వాతీత, శమాత్మిక. అటువంటి తల్లి అదే మహాలావణ్య సేవదిహి. ఇది కూడా వర్ణనే. సర్వారుణ అనవద్యాంగి సర్వాభరణ భూషిత శివ కామేశ్వరాంకస్థ శివా స్వాధీన వల్లభ సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగరనాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత సుధా సాగర మధ్యస్థ. చెప్పండి, అక్కడొచ్చింది అమ్మవారు. ఈవిడ అమృతసాగర మధ్యలో ఉన్న మణిద్వీపంలో అద్భుతమైన దివ్యరత్న సింహాసనంపై కూర్చొని కనబడింది వాళ్ళందరికీ కూడా. ఆ కనబడిన తల్లి పేరేమిటి? కామాక్షి అని అన్నారు ఇక్కడ. కనుక లలితా త్రిపుర సుందరి అని ఎవరిని అంటున్నామో ఆవిడికి మరొక పేరు కామాక్షి. కనుక కామాక్షి సాక్షాత్ లలితా మహాత్రిపుర సుందరియే. ఆవిడ యొక్క రూపాలే లక్ష్మి, దుర్గా, సరస్వతి, గాయత్రి, రాధ ఇత్యాదులన్నీ కూడా. కనుక అమ్మ ఆ లలితాంబ యొక్క రూపాలే. ఈవిడికే రాజరాజేశ్వరి అని మరొక పేరు. ఇవాళ మనం కామాక్షీదేవికి ఎన్ని పేర్లున్నాయి చెప్పుకున్నాం. ఒకవేళ రేపు నేను అడిగితే మీరు తడుముకోకుండా చెప్తారని అనుకుంటున్నా. లలిత అన్న ఆవిడే, మహాత్రిపుర సుందరి ఆవిడ పేరు, మూడవ పేరు కామాక్షి, నాలుగవ పేరు కామేశ్వరి, ఐదవ పేరు రాజరాజేశ్వరి. అన్ని ఆ తల్లి యొక్క నామములు. ఈవిడ తన యొక్క సర్వశక్తుల ఏకస్వరూపం. విద్యాశక్తి సరస్వతి, ఐశ్వర్యశక్తి లక్ష్మి, ప్రతాపశక్తి, పటుత్వశక్తి దుర్గా అంటే మూడులు కలుపుకుని ఆవిడలో ఉన్నాయి. కనుక ఈవిడ ముగ్గురయ్యలకి ముగ్గురమ్మలకి కూడా మూలమైన ఆది పరాశక్తి అని చెప్పబడుతున్నది. అటువంటి లలితాదేవికి నమస్కారం చేసుకుని ఇవాళ మనం కామాక్షిదేవిని దర్శించామా లేదా? దర్శించామని భావన చేద్దాం. ఇంకా ఇంకా ఆవిడ మనకి అనుగ్రహించడానికి ఇంకా 4 రోజులు ఉంచింది కదా. ఇప్పుడు ఈ కాంచీపుర మహిమ మనకి శ్రీ విద్యాఖండము అని చెప్పబడుతూ మార్కండేయ పురాణంలో కనబడుతుంది. మార్కండేయ పురాణం అంటే కొంతమంది పేరు వినుంటారు. చండీ సప్తశతి పేరు విన్నారు కదా, ఎప్పుడైనా విన్నారా? చండీ యాగాలు చేస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు కూడా బాగా చేస్తూ ఉంటారు. కొందరు వాళ్ళ కోసం చేసుకుంటారు, కొందరు దేశక్షేమం కోసం చేస్తారు. ఆ దేశక్షేమం కోసం చేసేవాళ్ళు మనకు కావాలి. అందుకు దేశక్షేమం కోసం వీలైనన్ని చండీ యాగాలు జరగాలి, రుద్రయాగాలు జరగాలి, విష్ణు సహస్రనామ యాగాలు జరగాలి. అలా జరిపే బాధ్యత తీసుకోవలసిందిగా ఆ శాస్త్రం తెలిసిన స్మర్తలందరినీ నేను కోరుకుంటున్నాను. ఇక్కడ వారు ఇంకోరు కోసం చేయడమే కాకుండా అప్పుడప్పుడు తీరిక సమయాల్లో ఇలాంటి కామకోటి పీఠం లాంటి పీఠాలను ఆశ్రయం చేసుకుని వాళ్ళు లోకక్షేమం కోసం అందరూ కలిసి ఒక చండీ యాగం, ఒక రుద్రయాగం, ఒక రుద్రాభిషేకం చెయ్యగలిగితే వారిలో ఉన్న వేదమాత వారిని ఆశీర్వదిస్తుంది. ఇది తెలుసుకోండి ఇక్కడ. అది నేను మొత్తం భారతదేశంలో బ్రాహ్మణ్యాన్నంతని కోరుకుంటున్నాం. ఎందుకంటే అది ఒక్కటి చేస్తే భారతదేశానికి కావాల్సిన శక్తి అంతా లభిస్తుంది, హైందవ ధర్మానికి శక్తి లభిస్తుంది. కనుక మరో విషయంలోకి వెళ్ళామనుకోవద్దు. నేను కోరుకుంటున్న విషయం దేశక్షేమం కోసం కోరుకుంటున్న విషయం కర్నూలులో కూడా ఈ కామకోటి పీఠంలో జరగాలి అని నేను ఇక్కడున్న బ్రాహ్మణ్యానికి మనవి చేసుకుంటూ ఉన్నాను. దానివల్ల లోకక్షేమం కలుగుతుంది. కనుక మొత్తానికి చండీ యాగం చాలా మందికి తెలుసు కదా. ఈ చండీ యాగానికి సంబంధించిన గ్రంథం చండీ సప్తశతి. దీనికి మరొక పేరు దేవి మహాత్మ్యం. ఇది మార్కండేయ పురాణంలో ఉంది. ఆ మార్కండేయ పురాణంలోనే మరొక భాగంలో శ్రీ విద్యాఖండం అనేటువంటి గ్రంథం ఉందని, దానిలో కామాక్షి విలాసం అనే పేరుతో కాంచీపుర మహాత్మ్యం అంతా చెప్పబడుతున్నది ఇక్కడ. అందుకు దుర్గా విద్య చండీ సప్తశతిలో చెప్తే శ్రీ విద్య అంతా ఇక్కడ చెప్పారు. కనుక మన శ్రీ విద్య అని ఏదైతే అంటున్నామో ఆ శ్రీ విద్యా స్వరూపమే కామాక్షిదేవి, శ్రీ విద్యా క్షేత్రమే కాంచీపురం. అదే కాంచీపురం ఎలా ఉంటుందా అంటే శ్రీచక్రం. అది కాంచీపురమే శ్రీచక్రం. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన ఉద్దేశం. అందుకే ఆదిశంకర భగవత్పాదుల వారు ఆసేతు సీతాచలం తన 32 ఏళ్లకే ముమ్మార్లు పర్యటన తలంచుకుంటూ ఒళ్ళు పులకించిపోతుంది. ఒక ఆదిశంకరులు లాంటి మహాత్ములు ప్రపంచంలో ఏ దేశానికి దక్కరు, భారతదేశానికి తప్ప. తెలుసుకోండి. తన 32 ఏళ్ల కాలంలోనే యుగ యుగాలు మననం చేసి తరించవలసిన జ్ఞానాన్ని ఇచ్చినటువంటి మహాత్ముడు కేవలం తన రచనలతో జ్ఞానాన్ని ఇవ్వడమే కాకుండా తన పాదస్పర్శతో భారతదేశాన్ని ఆసేతు సీతాచలం పవిత్రం చేసినటువంటి మహాత్ముడు, నేటికి తన వెలుగుని ప్రకాశింపజేస్తున్నటువంటి మహాత్ముడు,
జగద్గురువు అని చెప్పగలిగిన మహాత్ముడు ఆదిశంకర భగవత్పాదుల వారు ఆయన పీఠాల్ని స్థాపన చేయడమే కాకుండా శృంగేరి పీఠాన్ని స్థాపన చేసి అటుపై బదరీ పీఠాన్ని, ద్వారకా పీఠాన్ని, పురీ పీఠాన్ని స్థాపన చేయడమే కాకుండా కాంచీ క్షేత్రంలో కామకోటి పీఠాన్ని ఆదిశంకరులు స్థాపన చేశారు అని ఒక చరిత్ర చెప్తున్నది. అంతేకాదు ఇతర పీఠాధిపతులు కూడా ఒక విషయం గట్టిగా అంగీకరిస్తారు. ఏంటి అంటే కాంచీ క్షేత్రానికి వచ్చి ఆదిశంకరులు శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు అనే విషయాన్ని చెప్తారు ఇక్కడ. అది మనకిప్పటికి కూడా కామాక్షిదేవి ముందు ఆదిశంకరుల చేతితో ప్రతిష్ఠ చేసిన శ్రీచక్రం నేటికి ఉన్నది. మన భాగ్యం ఇది తెలుసుకోండి. ఇక్కడ అమ్మవారి యొక్క శ్రీచక్రం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆదిశంకర యొక్క శ్రీచక్రాన్ని పెట్టడానికి కారణం ఏంటి అంటే కనిపించే శ్రీచక్రం శంకరులు పెట్టారు, కనిపించని శ్రీచక్రమే కాంచీ క్షేత్రం అంతా కూడా. ఇది తెలుసుకోండి. మన మామూలు కంటితో చూడలేము, కానీ మొత్తం శ్రీచక్రంలో ఆవరణలో ఉన్న దేవతలందరూ కాంచీపురంలో ఉన్నారు. ఇది తెలుసుకోండి. అది శ్రీ విద్యా ఉపాసకులకి మహాక్షేత్రం ఏదయ్యా అంటే కాంచి. అది ఆటపట్టు, అది ఆధారం. ఎందుకంటే మీరు లలితాశాస్త్రం అంతా శ్రీ విద్యా స్వరూపమైతే అందులో అమ్మవారి పేరు కామాక్షి అని స్పష్టంగా చెప్తే ఆ పేరుతో లలితా త్రిపుర సుందరి కనబడుతోంది ఇక్కడ. అంతేకాదు మన ఏరియల్ వ్యూలో చూడగలిగితే కాంచీపురాన్ని ఆధారం చేసుకుని గమనిస్తే శ్రీచక్రానికి బిందుస్థానం అమ్మవారు ఉన్న చోటు అండి. సరిగ్గా కామాక్షిదేవి ఉన్న చోటు శ్రీచక్రానికి బిందుస్థానంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఇక్కడ. ఇది ప్రధానమైన అంశం ఇక్కడ. అందుకే కాంచీ క్షేత్రంలో మనం అడుగు పెట్టాం, అందులో అమ్మవారి యొక్క మహాప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారం లోపల అనేక ఉపాలయాలు ఉంటాయి, కోనేరులు ఉంటాయి. తర్వాత మనం అంతరాలయం, గర్భగుడి ఇవన్నీ చూస్తాం. ఆ మహాప్రాకారం మొదలుగున గర్భగుడి వరకు చుట్టూ ఉన్నటువంటి అంతా కలుపుకుంటే అది ఒక అమ్మవారి యొక్క సంపూర్ణమైన క్షేత్రం. అది ఇది తెలుసుకోవలసినది. అలాంటి కాంచీపురంలో ఇవాళ మనం మానసికంగా ప్రవేశించి భావనాయాత్ర చేయబోతూ ఉన్నాం మనం ఇక్కడ. అంటే కర్నూలు కాంచీపురం అయిపోయింది. ఇప్పుడు ఏమున్నది ఇక్కడ అంటే శ్రీచక్రం ప్రతిష్టాపన మొదటి రోజే మనకు జరుగుతున్నది ఇక్కడ. ఈ పవిత్రమైనటువంటి ఇతివృత్తాన్ని సురథుడు అనేటువంటి రాజుకి మార్కండేయ మహాముని చెప్తున్నాడు. మనం ప్రధానంగా ఒక పురాణాన్ని వ్యాసపీఠంలో పెట్టుకు చెప్పాలి అనేది శాస్త్ర సంప్రదాయం. అందుకు ఒక గ్రంథాన్ని పీఠం మీద పెట్టుకున్న అనేక గ్రంథాన్ని కలబోసుకుంటూ మనం అమ్మవారిని దర్శనం చేస్తున్నాం. ఇక్కడ అనేక విషయములు విన్నటువంటి మహానుభావుడు సురథుడు మార్కండేయ మహర్షికి అంటున్నాడు, నువ్వు నాకు చండీ చరిత్రను చెప్పావు, ఇప్పుడు నాకు పీఠత్రయ రహస్యం వినాలనుంది అన్నాడు. ఇక్కడ చాలా అద్భుతమైన మాట చూడండి. పీఠత్రయం, పీఠాల గురించి చెప్తున్నాడు. శక్తిపీఠాలు తెలుసు కదా చాలా మందికి. శక్తిపీఠాలు చాలా రహస్యాలు ఉంటాయి వాటికి. శక్తిపీఠాలు చాలా ఉన్నాయి, కానీ అందులో 3 పీఠాలు ప్రధానం అంటారు ఇక్కడ. ఈ 3 పీఠాలు అఖండ భారతదేశంలో ఉండడమే కాకుండా మన శరీరంలో కూడా ఉంటాయి. 3 పీఠాలు చూసారా? అంటే భగవంతుడు క్షేత్రంలో ఉంటాడనే కాదు, నీ శరీరం అనే క్షేత్రంలో కూడా ఉంటాడు. అవునా కాదండి? లేడా? హిందువు మాత్రమే అనగలడు, భగవంతుడు ఏదో ఒక లోకంలో కాదయ్యా ప్రతి వాడిలో ఉన్నాడు. నవనా లేదు? ఈశ్వర సర్వభూతేషు వృద్ధేశ అర్జున తిష్టతి భగవద్గీతలో స్వామి చెప్పాడు. మన శరీరం అంతా శక్తి క్షేత్రం. అవునా కాదా అండి? మీకు శక్తి లేకపోతే ఇక్కడి దాకా వచ్చి కూర్చోగలరా? అవునా లేదా? అంతేకాదు నాకు శక్తి లేదండి అన్నాడు ఒక ఆయన. అనగలిగే శక్తి ఒకటి ఉంది కదా. శక్తి లేదండి అనగలిగే శక్తి ఉంది కదా. అసలు శక్తి పోతే వీడే పోతాడు, అది వేరే విషయం. కనుక మనందరం శక్తి ఉంటేనే ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఈ శక్తి శరీరం అంతా ఒక్కలా ఉందా? శరీరంలో శక్తి ఉండాలి, ఒప్పుకుంటాం. సత్తు ఉండాలి. నాకు శక్తి వచ్చిందని పరిగెడతాం. కానీ ఆ శక్తే కాళ్ళల్లో కదిలే శక్తి, కంటిలో చూసే శక్తి, చెవిలో వినే శక్తి. ఒకే శక్తి అనేక రకాలుగా అయినప్పుడు ఇప్పుడు చెప్పండి, ఒకే శక్తి మన శరీరంలో ఒక్కొక్క ఇంద్రియంలో ఒక్కొక్క పీఠం వేసి కూర్చున్నప్పుడు నీ శరీరం శక్తి పీఠాలు కావా? చెప్పండి. ఇక్కడ ఈ శక్తి ఎవరు పెట్టాడు నీకు? ఇక్కడ ఇందులో ఏ శక్తి మనం పెట్టుకున్నామో చెప్పండి. కంటికి చూపు మీరు తెచ్చుకున్నారా? లేదే. మనకి అమ్మవారు అనుగ్రహించి కంటిలో చూపుగా, చెవిలో వినికిడిగా ఉన్నప్పుడు నీ శరీరంలో శక్తిపీఠాలు అమ్మవారే అని ఒక్కసారి ధ్యానం చేసి అనుకో. నీదని అహంకారం వదిలే, ఇది నిండా పెట్టింది అమ్మవారే అంటే నీలో అమ్మ శక్తిపీఠాలను చూడగలవు, నీలో అమ్మవారిని దర్శించగలవు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కనుక క్షేత్రయాత్రలు 2 రకాలుగా సాగాలి. బయట క్షేత్రాల్లో అమ్మవారిని దర్శించాలి, మన శరీర క్షేత్రంలో భగవంతుని దర్శించాలి. ఈ 2 చేసినప్పుడే గొప్పది. మొదటిది భౌమయాత్ర, రెండవది భావయాత్ర. ఇది చేయాలి ఇక్కడ. భౌమయాత్ర అంటే బాహ్యక్షేత్ర దర్శనం, భావయాత్ర అంటే అంతర్గత క్షేత్ర దర్శనం. ఈ 2 జరగాలి ఇక్కడ. అటువంటి శక్తిపీఠాలని మనలో దర్శించాలి. బయట కూడా లోపల కూడా. బయట ఎన్ని శక్తిపీఠాలు ఉన్నాయో లోపల అన్ని శక్తిపీఠాలు ఉన్నాయండి. ఇవి తెలియాలి అంటే గురువులను ఆశ్రయించి ఉపాసన చేస్తూ ఆ శక్తిపీఠాలని శరీరం అంతా భావన చేసే పద్ధతి ఒకటి శ్రీ విద్యలో చెప్తారు.
అవి ఇప్పుడు ఆ విషయాల జోలికి మనం వెళ్ళొద్దు. ఎందుకంటే ఇవాళ ఇంకా మొదటి రోజు అంత పెద్ద పెద్ద సబ్జెక్టులు చెప్తే రేపు రాకూడదు అనిపిస్తుంది, అంతే కదండి. అన్నప్రాసన నాడే ఆవకాయ పెట్టకూడదు. చూద్దాం ఎప్పుడో కొంతకాలానికి. మొత్తానికి మన శరీరం అంతా శక్తిపీఠాలు మహిమన్నాం కదా. బయట శక్తిపీఠాల్లో లోపల శక్తిపీఠాల్లో పీఠత్రయ రహస్యం అంటున్నారు ఇక్కడ. 3 పీఠాలు చాలా గొప్పవి, ఇది తెలుసుకోవాలి. ఒకటి కామగిరి పీఠం, రెండవది పూర్ణగిరి పీఠం, మూడవది జాలంధర్ పీఠం. ఈ మూడింటికి పైన మరొకటి ఉంటుంది, అది ఓఢ్యాన పీఠము అని చెప్పబడుతుంటుంది. మొత్తం 4 అనుకుందాం. పీఠత్రయాలకు పైన మరొకటి. ఈ 4 పీఠాలు చాలా ప్రధానం. లలితా శాస్త్రం చదువుతున్నప్పుడు కూడా ఇంచుమించి నామాలు వస్తూ ఉంటాయి. ఇవంటే అవి ఎక్కడెక్కడో మనం తెలుసుకోవాలి. ఈ క్షేత్రాలు మన శరీరంలో ఎక్కడున్నాయి నేను చెప్పను, కానీ బయట ఎక్కడున్నాయి చెప్తాను. ఇప్పుడు ఆ పీఠత్రయాల గురించి అడిగాడు ఎవడు? సురధుడు మార్కండేయ మహర్షిని అడిగాడు. అడగంది అమ్మైనా పెట్టదండి, గురువులైనా అడిగితే చెప్తారు, అడగకపోతే చెప్తారండి. మీ అందరి తరపున ఈ కామకోటి పీఠం నిర్వహిస్తున్న కుర్రవాళ్ళందరూ అడిగారు నన్ను. వాళ్ళు అడగడం వల్ల అందరికీ బెనిఫిట్. ఏం చేస్తాం ఇక్కడ? అయితే వీళ్ళు అడగడానికి నేను చెప్పడానికి వెనక మా గురువులైన శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామి వారి ఆదేశం ఉన్నది. అది తెలుసుకోవాలి ఇక్కడ. అంటే మనంత భాగ్యం అంటే గురువు గారు చెప్పండి అని పంపించారు నన్ను. ఇంకేం చెప్పంటారు ఇక్కడ? అంటే ఇక్కడ పలికించేదంతా గురువు పలుకులు, కామక్షమ పలుకులు, కానీ నా పలుకులు ఒక్కటి కావు. దయచేసి వినండి. ఇక్కడ మన భాగ్యం పండింది, జగద్గురువులు ఆదేశించారు, ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. కనుక ఇది మీ పండగో, పీఠం వారి పండగో, నా పండగో కాదు, మనందరి పండగ. మనందరం కలిసి 5 రోజులు పండగ చేసుకుందాం, అమ్మవారిని ఆరాధన చేద్దాం. సరేనా? మీరు చక్కగా అమ్మవారిని తలంచుకుంటూ శ్రీమాత్రే నమః జపం చేసుకుంటూ రోజు ఉత్సాహంగా 5 రోజులు పాల్గొనండి. పగటిపూట పీఠానికి రండి, పొద్దున్నే, సాయంత్రం పూట ప్రవచనానికి రండి. అందరం కలిసి కామాక్షిదేవిని ఆరాధన చేసుకుందాం. అలాగేనా? చాలా సంతోషం. ఇప్పుడు ఆయన అడిగారు, ఎవరు? సురధుడు అనే చక్రవర్తి మహానుభావుడు మార్కండేయ మహర్షికి అన్నాడు, నీ వల్ల నేను చండీ చరిత్ర అంతా విన్నాను, నాకు ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది పీఠత్రయ రహస్యం చెప్పు అంటే చెప్తున్నాడు. నాయనా, అసలు ఎన్ని పీఠాలు ఉన్నాయో తెలుసా మనకి? ఎన్ని ఉన్నాయి భారతదేశంలో పీఠాలు? చాలా సంతోషం. ఈయన ఏం చెప్తున్నాడంటే, విస్తీర్ణమైనటువంటి భూమండలమును మొత్తం మీద కలుపుకుంటే 64,000 పీఠాలు ఉన్నాయని చెప్పాడు ఇక్కడ. ఈ 64,000 పీఠాలు భారతదేశంలో మాత్రమే కాదండి, ప్రపంచమంతా ఉన్నాయని చెప్పారు ఇక్కడ. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి కొంతకాలం నుంచి ఇది ఈ దేశం అది ఆ దేశం విభజన జరుగుతోంది, కానీ భాగవత కాలంలో, భారత కాలంలో, రామాయణ కాలాల్లో ప్రపంచంలో అనేక దేశాలు, అక్కడక్కడ ఉన్నటువంటి క్షేత్రాలు, తీర్థాలు వర్ణన ఉంది. ఆ పేర్లు ఇప్పుడు మారిపోయి మనకు తెలియట్లేదు. దాని తర్వాత అనేక రకాల భాగాలు ఏర్పడిన తర్వాత కొనసాగిద్దాం, వినబడుతుంది కదా. ఎన్ని భాగాలుగా మనకి ఏర్పడ్డాక రకరకాల ప్రాంతాలు ఉండి భారతదేశం ఒక్కటే మనం అనుకుంటున్నాం, కానీ ఆ భారతదేశంలో కూడా స్వతంత్రం వచ్చినప్పుడే మన దేశం భాగాలు అవ్వడం మీకు తెలుసు కదా. కానీ అంతకుముందు అంతా అఖండ భారతమే. ఇలాంటి భారత క్షేత్రాలు చాలా చాలా మనకి శక్తిపీఠాలు మనకు కనబడుతున్నాయి. కానీ 64,000 శక్తిపీఠాలు ప్రపంచమంతా ఉన్నాయని మనం తెలుసుకోవాలి ఇక్కడ. అయితే ప్రస్తుతం భారతదేశంలో మనం కొన్ని చెప్పుకుంటున్నాం ఇక్కడ. అయితే ముఖ్య పీఠాలన్నీ కూడా భరతవర్షే, భరతఖండే అనే వాటిలో చెప్పబడుతుండడం మరొక ఆనందకరమైన అంశం ఇక్కడ. మొత్తం 64,000 శక్తిపీఠాల్లో 64 పీఠాలు ఉత్తమాలు అని చెప్పుకుంటున్నారు ఇక్కడ. వాటిలో మళ్ళీ 50 ఉత్తమాలు, వీటిని మళ్ళీ పంచాశత్ పీఠ రూపిణి అని అంటూ ఉన్నారు ఇక్కడ. కనుక 64,000 శక్తిపీఠాల్లో 64 ఉత్తమమైతే అందులో మళ్ళీ 50, 50లో మళ్ళీ 24, 24లో 18, 18లో 3 అని చెప్తున్నారు ఇక్కడ. ఆ మూడింటిని మనం ఇప్పుడు ప్రస్తావన చేస్తున్నారు. 3 శక్తిపీఠాలు. ఆ 3 శక్తిపీఠాల గురించి చెప్తూ, తేషు అష్టాదశ శ్రేష్ఠాన్ అన్యే పీఠత్రయం వరం తత్రయే కామరాజాక్షం ప్రథమం హి ప్రశస్యతే. 3 పీఠాల గురించి ప్రస్తావన చేస్తూ, మొట్టమొదటిది కామరాజ పీఠము. ఈ కామరాజ పీఠంలో తత్పీఠే వాగ్భవంకూటం హయగ్రీవేణ పూజితం. ఆ పీఠం పేరు వాగ్భవ పీఠము అని మరొక పేరుట కామరాజ పీఠానికి. అక్కడ హయగ్రీవ స్వామి అక్కడ ప్రధానంగా ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి. హయగ్రీవ స్వామి ప్రధానంగా జ్ఞానాన్ని బోధించినటువంటి పీఠం కామకోటి పీఠం. ఇది ప్రధానమైనటువంటి అంశం.
సహనం, క్షమ అనేది సహజంగా గుణం కలిగిన మనందరం కూడా అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ విషయంలోకి ప్రవేశిద్దాం. మొదట కామరాజ పీఠం, దీనికి వాగ్భవ పీఠం అని పేరు. మంత్రం జపం చేసే వాళ్ళకి మొదటి కూటం అక్కడే ఉందని తెలియాలి. హయగ్రీవ స్వామి అక్కడ ప్రధానంగా అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటాడు. ఒక్కొక్క చోట ఒక్కొక్క మహాత్ములు ఉంటూ ఉంటారు. రెండవ పీఠం జాలంధరాక్షం ద్వితీయంతు మధ్యకూటం మనోభవం భృగుణా అభ్యర్చితం పీఠం జ్వాలాముఖ్యంతు తద్విధ. ఇది చెప్తున్నారు ఇక్కడ జాలంధర పీఠం. ఈ జాలంధర పీఠం అనేది ప్రధానమైనది. అది భృగు మహర్షి అక్కడ అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటారు. ఎక్కడ ఏ మహాత్ముడో తెలుసుకుంటున్నారు కదా. మొదటి కామరాజ పీఠంలో ఎవరు? జాలంధర పీఠంలో భృగు మహర్షి. ఇక తర్వాత చెప్తున్నది పూర్ణగిరి పీఠం. ఈ పూర్ణగిరి పీఠం వద్ద ప్రధానంగా మనకి కొలవబడుతున్నటువంటి తల్లి జగదంబ. ఇవి ఎక్కడెక్కడున్నాయో ఆ క్షేత్రము గురించి తర్వాత ప్రస్తావన చేద్దాం. కానీ ఇక్కడ పీఠత్రయంలో మాత్రం పూర్ణగిరి పీఠం అంతర్లీనంగా చెప్తూ ఓఢ్యాన పీఠాన్ని మూడుగా చెప్పారు ఇక్కడ. కనుక పూర్ణగిరి పీఠ స్థానం గురించి తర్వాత చర్చ చేద్దాం. ఇప్పుడు ఓఢ్యాన పీఠం గురించి చెప్తున్నాడు. ఓఢ్యానంతు తృతీయంతు పరాబీజ స్వరూపకం తత్పీఠం కామరూపే అస్తి వ్యాసేన ఉపాసితం సదా. ఓఢ్యాన పీఠంలో వ్యాస మహర్షి ఎప్పుడు ఉపాసన చేస్తూ ఉంటాడు. అలాగే పూర్ణగిరి పీఠంలో అనేక మంది సిద్ధ పురుషులు ఉపాసన చేస్తుంటారు. ఆ పూర్ణగిరి పీఠం ఎక్కడో ప్రత్యేకంగా చెప్పుకుందాం. మొత్తానికి ఇప్పుడు ప్రధానంగా 4 పీఠాల్లో 3 గురించి మనం ప్రస్తావన చేసేటప్పుడు కామరాజ, జాలంధర, ఓఢ్యాన చెప్పి పూర్ణగిరి పీఠాన్ని కూడా ప్రస్తావన చేసుకుంటున్నాం. ఇప్పుడు మీరందరూ కూడా లలితాశాస్త్రం చదువుతారు కనుక శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ కంఠాద కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్యధో భాగధారిణి అని చదువుతారు కదా. అమ్మవారి మంత్రంలో 3 భాగాలు ఉంటాయి. ఆ 3 భాగాలకి ఈ 3 పీఠాలకి అనుబంధం ఉంది. చూడండి ఎంత గొప్ప విషయాన్ని ప్రస్తావన చేశాడు ఇక్కడ. ప్రధానంగా ప్రథమ భాగం ఏదైతే ఉన్నదో మంత్రంలో ఆ ప్రథమ భాగ సంబంధమైన క్షేత్రము కామరాజ పీఠము అని చెప్పబడుతున్నది. ఆ పీఠమే ప్రధానంగా ఇప్పుడు మనం అనుకునే కామరాజు కూటము వేరు, కామరాజ పీఠము వేరు. ఇది వాగ్భవ కూట స్వరూపం. ఇక్కడ ఈ క్షేత్రంలో హయగ్రీవుడు ఉన్నారన్నారు కదా, ఆ క్షేత్రమే కాంచీపురం. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ కాంచీపురం కామరాజ పీఠము అని చెప్పబడుతున్నది. ఇక్కడ తర్వాత రెండవ పీఠం జలంధరం. ఈ జాలంధరం ఎక్కడ అంటే ఎవరి అభిప్రాయాలు వరకు ఉన్నాయండి. ఒకే పేరుతో కొన్ని శక్తి క్షేత్రాలు ఉంటూ ఉంటాయి. మనం దాంతో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అవునా లేదా? ఇప్పుడు జలంధరం అంటే ఏది? ఎందుకంటే జలంధరం జ్వాలాముఖం అని ఒక మాట అన్నాడు. కానీ జ్వాలాముఖియే జలంధర. జ్వాలాముఖి ఎక్కడుంది? హిమాచల్ ప్రదేశ్లో ఉంది. అదే జలంధర అని కొందరు అంటూ ఉంటారు. అంతేకాకుండా ఒంగోలుకు దగ్గరలో మున్నూరు అనే ప్రాంతం దగ్గర జ్వాలాముఖి ఆలయం ఉంది. అదే జలంధర పీఠం కూడా కొందరు అంటూ ఉంటారు ఆ పేరు కనబడగానే. కానీ ఇప్పటికీ జలంధర అనే పేరుతో, జలంధర్ అనే పేరుతో పంజాబ్లో ఒక ప్రాంతం ఉంది. అవునా లేదా? అది జలంధర పీఠం. ప్రధానంగా మనం భావించాలంటే జాలంధర పీఠం అది. అక్కడ భృగు మహర్షి ప్రధానంగా ఉంటాడు. ఈ తర్వాత పూర్ణగిరి పీఠం ఎక్కడుందో ఇప్పుడు చెప్తున్నాం. ఈ పూర్ణగిరి పీఠం ప్రధానంగా బదరీ కేదార్ సమీపంలో ఉందండి. పూర్ణగిరి పీఠం ఇక్కడ అన్నపూర్ణ రూపంతో అమ్మవారు భాషిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా పూర్ణగిరి పీఠం అక్కడ ఉన్నది. ఓఢ్యాన పీఠం. ఈ ఓఢ్యాన పీఠం ఏది అంటే అస్సాంలో ఉన్నటువంటి గౌహతి దగ్గరున్న కామరూప క్షేత్రము. దానికి కామగిరి అని కూడా వ్యవహారం ఉంది. కామాక్ష పీఠం అంటారు ఇక్కడ. ఆ కామాక్ష కొంతమంది కామాక్ష కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆ కామాక్ష పీఠం ఓఢ్యాన పీఠం. ఈ కామాక్షి పీఠం కామగిరి పీఠం. ఈ రెండింటికి అది తేడా ఇప్పుడు తెలిసింది కదా. మొత్తానికి ప్రధానంగా 4 పీఠాలు మనం చెప్తున్నాం. అందులో ప్రధానమైనటువంటి కాంచీపురం, ఆ తల్లి కామాక్షి అనే పేరుతో ఉన్నటువంటి కామపీఠం అని చెప్పబడుతుంటుంది. కనుక 64,000 పీఠాల నుంచి 64,000 నుంచి 64కి వచ్చాం. 64 నుంచి 50, 50లో 24, 24 18, 18లో 3, 3తో పాటు మరొకటి కలుపుకుని చెప్పుకున్నాం. ఇలా ప్రధానంగా ఈ కాంచీపురము అనే దాన్ని ప్రస్తావన చేస్తూ ఈ క్షేత్రం యొక్క గొప్పతనం ఏమిటి అంటే ప్రధానమైన విషయం ఇక్కడ అమ్మవారు 3 రూపాలతో ఉన్నారు. ప్రధానమైన గొప్ప మాట చెప్తున్నాడు. ఏమిటా 3 రూపాలు అంటే తస్మాత్ విష్ణు మహాదేవౌ తావుభౌ శక్తిరేవహి సా శక్తిస్తత్ర కామాక్షి త్రివిధా తత్ర సాపర తస్యా విలాసస్త్రివిధః హరిశక్తి ఈశభేదతః. చూడండి ఎంత అందమైన మాట చెప్పాడు ఇక్కడ. సృష్టంతా నడుస్తున్నది ఒక భగవంతుడి వల్లే, ఒకే భగవంతుడు. కానీ ఆయన తన శక్తితో కదా సృష్టి చేస్తాడు. అప్పుడు ఆయన శక్తి 2 అయ్యేది. ఇప్పుడు ఆయన శక్తిని అమ్మవారు అన్నారు, ఆయన అయ్యవారు అన్నారు. అంతే ఇక్కడ
ఆయనే ఆయన యొక్క శక్తి చేత అనేక రూపాలయ్యాడు. ఆయన దేని చేత అనేక రూపాలయ్యాడు? తన శక్తి చేత అనేక రూపాలయ్యాడు. అప్పుడు ఆయన ప్రతి రూపంలోని శక్తి కూడా ఉంది కదా. కానీ ఆయన రూపాలు ప్రధానంగా 3 అన్నారు, లేదా శక్తి యొక్క రూపాలు 3 అన్నారు ఇక్కడ. కనుక 3 రూపాలుగా కనబడుతున్నది ఒకే శక్తి. ఆ శక్తి పేరు చిచ్చక్తి. ఆ చిచ్చక్తి 3 రూపాలతో ఉన్నది. ఆ 3 రూపాలు ఏంటంటే విష్ణు, మహాదేవ, కామాక్షి. 3 రూపాలు చెప్పాడు ఇక్కడ. ఒకే పరాశక్తి విష్ణువు రూపముగా, శివరూపముగా, కామాక్షి రూపముగా ఉన్నది అన్నారు ఇక్కడ. విష్ణు రూపముగా ఉన్న చోటు వరదరాజస్వామి, శివరూపంగా ఉన్నది ఏకాంబరేశ్వరుడు, శక్తిగానే ఉన్న చోటు కామాక్షి. అంటే ఆమె రూపంతో ఉంటే కామాక్షి, 2 పురుష రూపాలు ధరిస్తే ఒకటి విష్ణు క్షేత్రం, ఇంకోటి శివక్షేత్రం. కనుకని పురాణం చెప్తున్న అందమైన మాట మనం తెలుసుకోవాలంటే శివుడు వేరు, విష్ణువు వేరు, అమ్మవారు వేరు కాదు. ఒకే చిచ్చక్తి 3 రూపములు ధరించి కాంచీపురంలో ఉన్నది అని ఈ మాట ఎంత అందమైన మాట పురాణం చెప్తోంది. కనుక మరొక్కసారి విందాం దీన్ని. తస్మాత్ విష్ణు మహాదేవౌ తావుభౌ శక్తిరేవహి. సంస్కృతం తెలిసిన వారు చాలా మంది ఉండి ఉంటారు ఈ సంస్కృత పాఠశాల ప్రాంగణంలో. పరమాత్మ యొక్క శక్తియే విష్ణు మహాదేవి అనే మహాదేవ అనే రూపంలో ఉంటూ ఉంటే, ఆ శక్తి స్త్రీ రూపంలో సా శక్తిస్తత్ర కామాక్షి త్రివిధ తత్ర సాపర. కనుక కామాక్షిదేవియే విష్ణు రూపంగా వరదరాజస్వామి, శివరూపంగా ఏకామ్రనాథుడు. తస్యా విలాసస్త్రివిధ హరిశక్తి ఈశభేదత. తాను తన స్వరూపంతో కామాక్షిగా ఉన్నది, ఇది తెలుసుకుంటున్నా ఇక్కడ. కనుక కామాక్షిదేవిలో ఉన్నటువంటి విష్ణు శివస్వరూపాలను కూడా భావించాం. దీన్ని బట్టి వేదాలు ఒక సముద్రం అయితే ఆ సముద్రాన్ని మథనం చేస్తే 3 రత్నాలు వస్తాయన్నారు అప్పయ్య దీక్షితుల వారు. ఆ 3 రత్నాలు ఏమిటంటే శివరత్నం, శక్తిరత్నం, విష్ణురత్నం. 3. శివుడు, శక్తి, విష్ణువు, ఈ 3 కావాలి మనకి. ఎందుకంటే శివుడు యొక్క శక్తి అమ్మవారు, అప్పుడు 2 వచ్చేసారు కదా. ఆ శక్తి ప్రపంచమంతా వ్యాపిస్తే విష్ణువు. అంతే అయిపోయిందండి ఇక్కడ. అర్థమైంది కదా. శివుడు సృష్టికి ముందు ఉన్నటువంటి పరమేశ్వరుడు, ఆయన యొక్క శక్తి అమ్మవారు, ఆ శక్తి ప్రపంచమంతా వ్యాపించిపోతే విష్ణువు. కనుక 3 మనకు ప్రధానం ఇక్కడ. గమనిస్తున్నాం కదా. ఆ 3 రత్నాలు. అందుకే ముగ్గురులో ఎవరిని ఆరాధించినా ముగ్గురు ఒకటే అని ఆరాధించాలి. ఆ 3 రత్నాలు ఉన్న చోటు కాంచీపురం. కనుక కాంచీపురం 3 రత్నాల క్షేత్రం అండి ఇక్కడ. విష్ణు భక్తులకి అదే క్షేత్రం, శివభక్తులకి అదే క్షేత్రం, శక్తి భక్తులకి అదే క్షేత్రం. ముగ్గురు ఒకటన్న వారికి మహాక్షేత్రం. ఇక చెప్పడానికి కూడా ఇక్కడ. అందుకు విష్ణువు ఉన్నటువంటి వరదరాజస్వామి ఆలయ ప్రాకారము, ఆ మధ్యలో ఉన్న ఆలయాలు కలిపితే ఒక మహాక్షేత్రం అది. దానికి 2 పేర్లున్నాయి, విష్ణుకోటి, పుణ్యకోటి అని 2 పేర్లున్నాయి. అలాగే ఏకాంబరేశ్వర స్వామి ఉన్నటువంటి ఆలయము, దాని చుట్టూ ఉన్న మహాప్రాకార మధ్య భాగం అంతా కూడాను అంటే పురాణం ఎలా వర్ణించిందో ఆ కొలతలు తీసుకుని దాని పరిధుల్లో, కనుక ప్రాకారంలో క్షేత్రం అనమాట. అది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ ఏకాంబ్రనాథుడు ఆలయం చుట్టూ ఉన్న ప్రాకారం అంతా కలుపుకుని, అందులోనే ఏకాంబ్ర వృక్షం ఉంటుంది, ఇంకా తీర్థాలు ఉంటాయి, అనేక శివాలయాలు, ఉపాలయాలు చాలా ఉంటాయి. ఇవంతా కలుపుకుంటే దాని పేరు రుద్రకోటి. అంతకుముందు చెప్పినది వరదరాజస్వామి పరిసరాలన్నీ విష్ణుకోటి, మరొక పేరు పుణ్యకోటి, ఇది రుద్రకోటి. అటు తర్వాత అమ్మవారు ఉన్నటువంటి చోటు మొత్తం ఇందాక వర్ణించుకున్నాం కదా, మొత్తం శ్రీచక్ర స్వరూపము, శక్తి స్వరూపము, దాని పేరు అది రుద్రకోటి, ఇది విష్ణుకోటి అయితే ఇది కామకోటి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కనుక కామకోటి అనే పేరు మనకి పీఠాలు స్థాపించక ముందే శక్తిపీఠంగా ఉంది అది. ఇది తెలుసుకోవాలి. త్రికూట కామకోటిక ఎక్కడ విన్నట్టుంది కదా అది. ఆ కామకోటిక అనే మాట శంకరులు రాకముందు ఉన్నటువంటి లలితా సహస్రనామాల్లో ఉన్నది. కనుక కామకోటి పీఠము అనాదిగా ఉన్న శక్తి పీఠము. శంకరులు అక్కడికి వచ్చి శ్రీచక్ర ప్రతిష్టాపన చేయడం చేత శంకరుల యొక్క ఉనికి కూడా మనం కామకోటి పీఠమును వ్యవహరిస్తున్నాం. కానీ కామకోటి పీఠం అనేది అమ్మవారి యొక్క శక్తి పీఠం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కనుకనే కామకోటి పీఠం అంటే కామాక్షీదేవి యొక్క ఆలయం అంతా కలుపుకుంటే కామకోటి. ఈ 3 కోటిల్ని ఒక్కసారి స్మరించుకుని విష్ణుకోటి, రుద్రకోటి, కామకోటి, ఈ 3 కోటిల యందు వ్యాపించినటువంటి పరాశక్తి మాత్రం ఒక్కటే అని స్మరణ చేసుకుంటూ ఇవాళ మనం ఒక్కసారి కాంచీలో ప్రవేశించాం. భారతదేశాన్ని స్మరించుకున్నాం, కామాక్షి వైభవాన్ని స్మరించుకున్నాం, గురు పరంపరని స్మరించుకున్నాం. ఇంకా అమ్మవారి అద్భుత విలాసాలు రేపటి నుంచి మనం దర్శిద్దాం. ఒక్కసారిగా అమ్మవారికి అందరం జయ జయధ్వానాలు పలుకుదాం. శ్రీ లలితా మహా త్రిపుర సుందరి పరాభట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరి పరదేవత శ్రీ కామాక్షీదేవికి,
శ్రీ కామాక్షి దేవికి శ్రీ కామాక్షి దేవికి జై.